స్వామి హనుమకు విశ్వాసంతో ఉత్సాహంతో ఇది అత్యంత ప్రధానం. ఎందుకంటే మనకి శరీరము మనసు, శరీరం ఎంత ఆరోగ్యంగా ఉండనివ్వండి, ఎంత జ్ఞానం ఉండనివ్వండి, కొంతమంది మానసికంగా చాలా బలహీనంగా ఉంటారు. ఈ కార్యక్రమం చేస్తామేమిటి అంటే తెలుస్తున్నట్టు కార్యక్రమం చేస్తే అందులో ఉండేటువంటి లోపాలు, అందులో ఉండేటువంటి సమస్యలు, దానివల్ల పరివేదన, తాను పొందేటువంటి కష్టం, తాను పొందేటువంటి రాపిడి, ఇవన్నీ జ్ఞాపకం తెచ్చుకొని ఎందుకంటే మనకి ఇప్పుడు జోలికి పోతే వచ్చిన కష్టం ఏమిటి, హాయిగా ప్రశాంతంగా ఉన్నాను కదా అంటారు. అలా ప్రతివాడు బంధించిన విస్తరణ జీవితం నిలబెడతానని ప్రయత్నం చేశారనుకోండి, అసలు మనసుతో ఏది మంచి సంకల్పం చేసి ఒక మంచి కార్యక్రమం పట్ల అనురక్తి కలిగి ఉండలేకపోయాడనుకోండి, అసలు ప్రపంచంలో మంచి విషయాలను సాధించగలిగిన వాడు ఎక్కడ ఉంటాడు? అందుకే శరీరము కన్నా గొప్పది ఇది అంటే మనసు. శరీరము ఎంత బలంగా ఉన్నా, ఎంత ఆరోగ్యంగా ఉన్నా, మానసికంగా తిరిగినటువంటి స్థైర్యం లేనివాడు, మానసికంగా ఉత్సాహాన్ని ఉంచుకోలేనివాడు జీవితంలో ఏ కార్యక్రమాన్ని సంకల్పించగలేడు, ఏ కార్యక్రమాన్ని సాధించలేడు. ప్రతి దానికి నిష్కారణంగా భయపడుతాడు. భయం అనేటటువంటిది మృత్యువుకి పర్యాయపదం. అందుకే భయాన్ని విడిచిపెట్టి ముందు మానసికంగా ఎవరు ఉత్సాహంగా ఉన్నాడో వాడు సాధించలేనటువంటి కార్యక్రమం లోపంలో ఉండదు. అది చాలా చాలా అవసరం. ఇక కొంతమంది మానసికంగా చాలా ఉత్సాహంగా ఉంటారు, మానసికంగా ఏ కార్యాన్నైనా సరే చేయడానికి తగిన పూర్తితో ఉంటారు. కానీ శరీరం సహకరించదు. శరీరం సహకరించకపోయినప్పటికీ కూడా వారు మానసికంగా మంచి సంకల్పం చేసి సంకల్పాన్ని సాధించడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. దాని చేత వారు పూర్తిగా సాధించవచ్చు, సాధించలేకపోవచ్చు, కానీ స్ఫూర్తిప్రదాతలై మాత్రం ఉంటారు. అంత మంచి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభం చేశాడు, దాన్ని మనం కొనసాగించాలి అనేటటువంటి స్ఫూర్తి, ప్రేరణ మిగిలినటువంటి వారిలో కలుగుతాయి. అందుకే అసలు మనసు మంచి ధృతితోటి, ఉత్సాహంతో ఏదైనా ఒక సంకల్పాన్ని సాధించాలనేటటువంటి ప్రయత్నంతో ఉండడం అత్యంత ప్రధానం. అయితే అదే సమయంలో ఏ కార్యాన్ని బట్టి ఆ కార్యక్రమాన్ని ప్రారంభం చేయకూడదు. అది ధార్మికమైన కార్యక్రమమైనా, తన విడుకున్నది ధార్మికమైన మార్గమైనా, తాను దాని వల్ల ఒక ప్రయోజనాన్ని ఈశ్వరానుగ్రహంగా పొందుతాడా, ఏ పని పడితే ఆ పని చేసి ఈశ్వరానుగ్రహానికి దూరంగా జరిగిపోకూడదు. చేసే పని వలన ఈశ్వర ప్రీతికి పాత్రులు కావాలి. అలా నేను ఈశ్వర ప్రీతికి పాత్రలు అవుతానా, దీని వల్ల జన్మ చరితార్థం అవుతుందా అనేటటువంటి విషయంలో సాకల్యంగా పరిశీలించి నిర్ణయం తీసుకొని, ఇక ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు వెళ్ళగలిగినటువంటి పూర్తి ఎవరి ఉంటుందో అటువంటి వాడు సమాజానికి అంతటికీ కూడా నాయకత్వం వహించి ఇతర సాధ్యమైన కార్యక్రమాలు చేయగలిగినటువంటి వాడే ఉంటారు. హనుమ జీవితాన్ని మీరు పరిశీలిస్తే ఆయన జీవితంలో ఆయనలో ఉన్నటువంటి ఒక అత్యద్భుతమైన విశేషం ఏమి అంటే, కొన్ని కోట్ల మంది ఏ పని చూసి భయపడిపోయి ఉండిపోయి మనం చేయలేమని చతికిల పెట్టుకుంటారో ఆ పని చేయడానికి ఆయన సంకల్పం చేసి ధైర్యంతో నిలబడతారు. ఆ నిలబడినప్పుడు ఆయనకి మనసులో ఏ విధమైనటువంటి దిగులు కానీ, లేకపోతే ఇది నేను సాధించలేనా అన్న తొట్టుపాటు కానీ, ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ముందుకు వెళ్ళడమే తప్ప మళ్ళీ భయపడి వెనకడుగు వేయడం కానీ ఆయన జీవితంలో కలదు. బహుశా నాయకుడు అన్నవాడికి ఉండవలసినటువంటి లక్షణాలలో అత్యంత ప్రధానమైనటువంటి లక్షణం ఏది ఉన్నదో అటువంటి లక్షణాన్ని హనుమంతుడి ఉన్నారు. ఎందరో కలిగిన వారు ఉంటారు, కానీ అది దేనికి పనిపిస్తుంది అన్నదానికి కీర్తి నిలబడుతుంది. మహాభారతంలో కర్ణుడు అపారమైనటువంటి బలపరాక్రమం కలిగిన వాడు. ఇంత బలపరాక్రమాలున్నా, ఇంత తేజస్సు ఉన్నా అటువంటి కర్ణుడు దుర్యోధనుడితో కలిసి ఉన్న కారణం చేత ఆయన కీర్తి శోభించలేదు సరికదా. దుష్టులలో ఒకటి ఆయన ఏది సాధించలేకపోయాడు సరికదా. దానివల్ల నిష్కారమైనటువంటి అపఖ్యాతిని పొందాడు. దానితో పాటుగా ఆయన మహాభారతంలో అంత సమర్థుడై, అంత దానాలు చేసేవాడు, అంత ధార్మికుడు అయినప్పటికీ కూడా అపకీర్తిని మొదలుకుంటున్నాడు. అందుకే మనకి తేజస్సు ఉండడం, మనకి శక్తి ఉండడం, మనకి బలం ఉండడం ముఖ్యంటే అటువంటి తేజస్సు, అటువంటి శక్తి దీని వరకు ఉపయోగపడుతోంది. ఎటువంటి సంకల్పం చేసిన వాళ్ళతో కూడి ఉన్నాము అనేటువంటిది కూడా అత్యంత ప్రధానం. కర్ణుడు దుర్యోధనుడితో కలిసినటువంటి వివరణ చేత కర్ణుడి యొక్క బల పరాక్రమాలు ఏ విధమైనటువంటి కీర్తికి నోచుకోలేకపోయి, అదే బల పరాక్రమాలు బుద్ధి వైభవం కలిగినటువంటి హనుమ రామచంద్రమూర్తితో కలిసినటువంటి కారణం చేత ఎనలేని కీర్తి ప్రతిష్టల్ని పొందారు, శాశ్వతత్వాన్ని పొందారు, చిరంజీవిత్వాన్ని పొందారు.
ఇది చూడండి, కిష్కింధకాండ దగ్గరికి వచ్చేటప్పటికి రామాయణంలో సంపత్తి చెప్పాడు. 100 యోజనముల లవణ సముద్రం ఉంది. ఈ 100 యోజనముల లవణ సముద్రాన్ని గడిచి అవతల బొట్టుకి వెళ్ళగలిగితే కాంచనలంక ఉంది. కాంచనలంకలో సీతమ్మ రాక్షసుల చేత ప్రతిష్ఠితులయ్యింది. ఆయన యొక్క దర్శనం చెయ్యాలి అంటే ఈ 100 యోజనముల సముద్రం దాటి వెళ్ళాలి అన్నారు. అందరూ బయలుదేరారు. దక్షిణ సముద్రం యొక్క ఉత్తర తీరం దాకా వెళ్ళారు. అక్కడ వరకు ఉత్సాహం ఉంది. కానీ పెద్ద పెద్ద కెరటాలతో, పాములతో, తిమింగలతో, మొసళ్లతో, రాక్షసులతో నిండి వంటి సముద్రాన్ని చూసేటప్పటికి కనుక చెంది మిగిలిన వారు ఎవ్వరూ కూడా ఈ సముద్రాన్ని దాటి కోతలకు వెళ్ళి సీతామాత దర్శనం చేసి తిరిగి రాగలనేటటువంటి ధైర్యం లేదు అని జామకారి కూర్చుండిపోయాడు. నేను బయలుదేరుతాను అని శాపవిమోచనమైనటువంటి హనుమ ప్రతిజ్ఞ చేసి మీద ఊడ్చుకుని నిలబడినప్పుడు ఆయన యొక్క స్థితిని మహర్షి ఒక అద్భుతమైనటువంటి శ్లోకంలో చెప్తారు. సవేగవాంగేన సమాహితాత్మ హరిప్రనీరహంక మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసా మనస్వీ అంటారు. సుందరకాండకి కావలసినటువంటి పునాది అంతటినీ కూడా మహర్షి కిష్కింధకాండ చివరి శ్లోకంలో తీశారు. మిగిలిన వాళ్ళు ఈ సముద్రాన్ని దాటి కాంచనలంకకి వెళ్ళడమా, 100 కోట్ల మంది రాక్షసుల చేత ప్రతిష్ఠితుడై రక్షింపబడుతున్నటువంటి దుర్నిరీక్షుడైన రావణాసురుడు చూడమా, ఆయనని కాదని ఈ రక్షణలు దాటి సీతమ్మని దర్శనం చేయడమా, ఆవిడ క్షేమవంత కనిపెట్టినట్టు కావడమా, ఇది మన వల్ల ఉందా అని అందరూ భయపడిపోయిన ధైర్యంతో సవేగవాన్ వేగ సమాహితాత్మ, ఆయన అపారమైనటువంటి వేగం కలిగిన వారు. ఆయనకి 100 యోజనముల సముద్రాన్ని దాటడం విశేషం కాదు. కానీ వేగం ఉండటం ఎత్తు, వేగమునందు ప్రధానం కలిగి ఉండడం ఎత్తు. ఏదో వెళ్ళాలంటే వెళ్ళడంతో అలా ప్రోత్సాహం కీర్తితో రామాయణం కాలంలో సగం 40,000 మంది కూడా ఇలాగే మహోత్సాహంతో బయలుదేరి భూమిని వెళ్ళిపోయారు. భూమిని పాడు చేశారు కనుక వీరేమవుతారు ప్రేమతో నిష్కారణంగా భూమిని తప్పి మహోత్సాహంతో ప్రవర్తించారు కనుక సర్వకాలం ఎంతో ఈ భూమి విష్ణువుకి చెంది ఉంటుంది. విష్ణువు కపిల మహర్షిగా ఉన్నాడు. ఆ కపిల మహర్షి దగ్గరికి వెళ్ళి కూడా ఈ 40,000 మంది సకలు ఇటువంటి ఉద్ధతిని ప్రదర్శించిన కారణం చేత ఆయన యొక్క కోపాగ్ని భస్మరాసులై పడిపోతాడు అన్నాడు. ఉత్సాహం ఉంటుంది, అది అర్థం లేని ఉత్సాహం కాకూడదు. అది ఒక ప్రణాళికబద్ధమైనటువంటి ఉత్సాహం అవ్వాలి. ఒక కార్యాన్ని సాధించాలి అంటే దానికి నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఉండాలి. నేను ఏం చెయ్యాలి, ఏం మాట్లాడాలి, ఏం చదవాలి, ఏం చెప్పాలి, ఏ కార్యం చేస్తుంటే ఆ కార్యం మీద ఒక ప్రణాళిక ఉండాలి. ఆ ప్రణాళికలో నేను ఎప్పుడూ ఉండాలి. విహిత కర్మని ఆచరించాలి, చెయ్యవలసిన దానిని చెయ్యాలి, నిషిద్ధ కర్మని ధైర్యంగా భజించాలి. ఏది చేయకూడదని నీకు అనిపించిందో అది చెయ్యకుండా ఉండగలగాలి. వాళ్ళందరినీ చేసేసానండి, వీళ్ళందరినీ చేసేసానండి, మొహమాటానికి చేసేసానండి, అది చేస్తూ ఉండిపోతున్న సమయం అయిపోయిందండి అంటే విహిత కర్మలు చెయ్యాల్సింది చెయ్యలేకపోతే నలుగురిలో దూరమాలైపోతాం. ఇవాళ సమాజంలో ఉన్నటువంటి చాలా అస్తవ్యస్తమైనటువంటి స్థితి ఏంటి అంటే ఒక పనికి బయలుదేరుతాడు, ఏ పనికి బయలుదేరాడు ఆ పని మీద దృష్టి ఉండదు. మధ్యలో దృష్టిని ఆకర్షించేవి అనేక కనబడతాయి. ఏవి దృష్టిని ఆకర్షిస్తున్నాయో దాని వైపుకు వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయినటువంటి కారణం చేత తాను ఏ కార్యక్రమం మీద బయలుదేరాడో ఆ కార్యక్రమంలో శోధించాడు. దేనికి బయలుదేరాడో దాని మీద దృష్టి పెట్టి చెయ్యవలసింది చెయ్యాలి. తన దృష్టిని మనసుని ఆకర్షించినా తాను చెయ్యకూడదు అన్నప్పుడు దాన్ని చెయ్యకుండా వదిలిపెట్టడంలో మనసులో స్థైర్యం ఉండాలి. అది వేగాన్ని నియంత్రించబడిన వ్యవసాయంతో ఉండడం, విధానంతో ఉండడం. నేను ఒక కారు ఎక్కి ఇక్కడికి వచ్చాను అనుకోండి, ఆ కారు 150 కిలోమీటర్ల వేగంతో కూడా వెళ్ళిపోతుందండి. నేను ఇక్కడి నుంచి ఏదో 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక భూమి చేరడానికి ఆ కారు కేవలం 1 నిమిషాల లోపల వెళ్ళిపోతుంది. ఎందుకంటే 150 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. అంటే ఆ కారుకి కూర్చున్న తర్వాత వేగంతో వెళ్ళిపోతున్నటువంటి కారుకి పెద్దగా ఎవరో వృద్ధులలో అనిపించింది అనుకోండి, కారు వెంటనే బ్రేక్ వేస్తే ఆగాలి. అంతేగాని ఈ కారు వెళ్ళడానికి పనికొస్తుంది కానీ ఆగడానికి బ్రేక్ రాదంటే ఇది మధ్యలో ఇంకా ఏదో ఒక పరికరాన్ని నొప్పి కావడానికి అవకాశం లేదు అన్నారు అనుకోండి, అప్పుడు ఈ విద్య వాహనానికి వాహనము అంటే లక్ష్యమును చేరడానికి ఎంత వేగంతో వెళ్ళగలవు, అవసరమైనప్పుడు ఆ వేగమును నియంత్రించుకోవడానికి కావలసినటువంటి శక్తి కూడా ఉండాలి. ఇది బాహ్యమునందు అంతరమునందు కూడా అనుసంధానం అవుతుందని నిరంతరము ఏ కార్యం మీద బయలుదేరాడో ఆ కార్యాన్ని మనసులో జ్ఞాపకానికి తెచ్చుకుంటూ ఆ కార్యములతోనే బుద్ధి పెట్టి దానికి అనుగుణమైనటువంటి కర్మలు చేస్తూ దానికి విరుద్ధమైనటువంటి కర్మలను విడిచిపెట్టగలగాలి. చూడటువంటి విద్యార్థి ఉంటాడు, మనం చదువుకున్నామని అనుకుంటాడు, అది తప్పలేదు. కానీ చదువుకున్నాం అనుకునే వెంటనే
అతనికి ఏదో మనసుని ఆకర్షించినటువంటి విశేషం కనపడుతుంది ఎదుర్కొంటా. బుల్లితన మీద దాన్ని చూస్తూ చెప్పేస్తాడు. ఇంకొక 5 నిమిషాలు, ఇంకొక 10 నిమిషాలు కొట్టుకుంటాడు. చివరికి 3 నెలలు ఇచ్చాను, ఆట జరుగుతుంది, ఆట పూర్తయిపోయింది. కానీ ఇతను వెనక్కి తిరిగి చూసుకునేటప్పటికీ అతను చదవవలసినటువంటి కాలం 4 గంటలు గడిచిపోయింది. 4 గంటల కాలం ఇక వెనక్కి రాదు. తనకి లక్ష్య శుద్ధి ఉన్న వేగమునందు పోల్చుకుని నిషిద్ధతను బంధించి విహితమైన నిలబడలేకపోతే అటువంటి వ్యక్తి జీవితంలో ఏది సాధించలేరు. హనుమకున్నటువంటి చాలా గొప్ప విశేషం ఏంటంటే ఆయన ఏ పని మీద బయలుదేరు అన్నదాన్ని నిరంతరము మనసులో నిలబెట్టుకుని దానికి ప్రతిబంధకం అనేది ఎంత ఆకర్షణీయమైనది కానివ్వండి, ఆయన దానికి లొంగకుండా నిలబడతాడు. నిలబడగలగడం ఆయన మనసుకున్నటువంటి విజ్ఞ. శరీరం కాబట్టి సరిపోదు, మనసుకు అటువంటి మంచి శిక్షణ ఉండాలి. అటువంటి మనసు ఎవరికి ఉన్నదో వాడు మాత్రమే జీవితంలో ఉన్నతమైనటువంటి శిఖరాలను అందుకోగలుగుతాడు. ఎంత బలమున్న మనసుకి శిక్షణ లేనివాడు జీవితంలో వృద్ధిలోకి రాలేడు. ఒక సమయానికి వస్తానికి సమయానికి సభకి రాలేనివాడు, ఇక ఏ విషయంలోనూ చేస్తానన్న పనిని చేయలేనివాడు, తనకి చెయ్యవలసిన కార్యం మీద ఒక ప్రణాళిక లేనివాడు అసలు జీవితంలో ఏ కార్యాన్ని సాధిస్తాడో అతను ఎవరు విశ్వసిస్తారు. అందుకే సమయేక సమాహితత్వ ఆయన ఆత్మల ఎంత అపారమైనటువంటి పరాక్రమములు కలిగినటువంటి మనసు ఎంత శక్తివంతమైనదో శరీరం అంత శక్తివంతమైనది. అంత శక్తివంతమైన వారు హనుమ జీవితం మొత్తం మీద చాలా చాలా గొప్ప విశేషంగా మనకి కనపడింది. బహుశా ఏ శంకర భగవత్పాదుల వంటి మహాపురుషుల జీవితంలో ఉన్నటువంటి సన్నివేశం కనపడింది. జీవితం మొత్తం మీద ఒక్కసారి వశపడకుండా ఉండకుండా వశపడకుండా నిలబడి తాను నిర్వహించుకుని అలా ఉండడం సాధారణమైనటువంటి ప్రజ్ఞ. అందుచేతని శరీరం ఎంత బలంగా ఉంటుందో ఆయన మనసు అందుకే సవేగమాత్మక సమాహితాత్మ ఆయన శరీర బలం కేవలం బలంతో ఉండడానికి మాత్రమే కాదు, ఎవరు ధర్మ వ్యతిరేకులు ఉన్నారో, ఎవరు ధర్మమును పోటీ చేస్తూ ఉంటారో అటువంటి వారికి ఎంతమందినైనా సరే ఒట్టు పెట్టడానికి ఆయన వెనకాడను. అందుకే మీరు చూడండి, రామాయణంలో ధర్మమూర్తి అయినటువంటి రామచంద్రమూర్తితో కలిశారు. అంతేకాదు ఆయన ఎప్పుడైనా అవతార స్వీకారం చేస్తే అది కేవలం ధర్మము నిలబెట్టడానికి మాత్రమే అవతార స్వీకారం చేస్తారు. స్వామి హనుమ ఒకప్పుడు సమర్థరామదాసుడిగా అవతార స్వీకారం చేశారు. ఆయన అవతార స్వీకారం చేసి వచ్చినది ఎందుకు అంటే లోకానికి ధర్మాన్ని అందించి శుభం చేయడానికి. అందుకే హనుమ సమర్థరామదాసుడిగా వస్తే శ్రీరామ జయ రామ జయ జయ రామ యోక్షాక్షరీ భావాన్ని అందించారు. రుద్రాన్ని గణపతంగా చెప్తే శంకర అన్న నామం 13 మాటలు తిరుగుతుంది. శంకర అంటే శంకరుడు శంకర, లోకాలను శుభం చేయడానికి వచ్చినటువంటి శంకరుడే స్వామి హనుమ. అంటే ఏ 13 సార్లు రుద్రాన్ని ఘనపాఠంగా చెప్పి తిరుగుతుందో ఆ 13 అక్షరాలతో కూడుకున్నటువంటి త్రయోదశాక్షరీ మహామంత్రాన్ని ప్రతిపాదించినటువంటి మహాపురుషుడు సమర్థ రామదాసుడు. శివాజీకి గురువు. ఆయన సనాతన ధర్మ సంరక్షణ కొరకు ఎన్ని సేవ చేశారు. హనుమ ఎప్పుడు అవతార స్వీకారం చేసినా అది ధర్మ పరిరక్షణ కొరకే ఉంటుంది. అందుకే ఆయన వంటి తేజోమూర్తి, ఆయన వంటి బలవంతుడు లోకమనుకుంటాడు. ఆయనకి అన్ని బలాల దేవతలు ఇచ్చేసిన తరువాత బ్రహ్మగారు ఒక మాట చెప్పారు, మిత్రాణం దయకరు మిత్రాణం భయంకర అన్నారు. ధర్మని ప్రత్యేకంగా రక్షించమని ప్రార్థన చేయక్కర్లేదు. ఎవరు ధర్మపక్షపాతంతో ఉంటారో, ఎవరు నిరంతరము ధర్మముని గురించి ఆలోచిస్తారో, ఎవరు ధర్మాన్ని ప్రచారం చేస్తారో, ఎవరు ధర్మము రక్షణానికి కట్టుబడి జీవితం చేస్తారో అటువంటి వారికి హనుమ నిరంతరంగా పడుతుంది. అందుకే మిత్రాణం భయంకరు, ఎవరు ధర్మ వ్యతిరేకులు ఉంటారో అటువంటి వారికి పరం భయంకరమైనటువంటి స్వరూపంతో కనపడి మర్చిస్తారు. మిత్రాణం భయంకరు మిత్రాణం భయంకర, ధర్మములకు మిత్రులైనటువంటి వారు ఎవరు ఉంటారో అటువంటి వారందరికీ కూడా ఆయన భయంకర, నీకు ఏ భయము లేదు, నేనున్నాను నిన్ను కాపాడతాను అని చెప్పి స్వార్థరాజులకి ధర్మపుత్రులని ధర్మమును అనుష్ఠించేటటువంటి వారి వెనక ఉండి నిరంతరము కాపాడుతుంటారు. అందుకే ఇది ఒక వ్యక్తికి ఉండవలసినటువంటి లక్షణం. నాయకత్వ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే శ్రీరామాయణంలో ఈ ఒక్క శ్లోకం నుంచి నేర్చుకోవచ్చు. ఆయన జగానలంతాస్వి మిగిలిన వాళ్ళు కోట్ల మంది లంకా పట్టడానికి మేము వెళ్ళలేమని చదివిన పెడిపోతే ఒక్క హనుమ మాత్రం శరీరంతో లంకని వెళ్ళడం తర్వాత మాత్రం తాను మాత్రం మనస్వి మనసుతో ఆ 3 యోజనల సముద్రాన్ని దాటి లంకాపట్టణానికి చేరిపోయారు. ఇది ధైర్యం ఉన్నటువంటి వాడు, మనసులో మంచి సంకల్పం చెయ్యగలిగినటువంటి వాడు, మనసులో ఊడ్చుకోగలిగినటువంటి
అనేటటువంటి లక్షణం ఉన్నవాడు మాత్రమే చేయగలిగినటువంటి పని. మిగిలిన వారు నిరుత్సాహంతో ఉన్నారు. ఆయన తొలగొంత శరీరంతో లంక చేరుతారు, కానీ మనసుతో లంక చేరిపోయారు ఆయన. అంటే ఒక కార్యాన్ని సాధించే ముందు అసలు మనిషి బరువుగా దాన్ని అనుభవించకూడదు. రేపు నేను పూజ చేస్తాను అనుకోండి, పూజ చేయడానికి కావలసినటువంటి ఉత్సాహం ఇవాటి నుంచే ఉంచుకోవాలి. రేపు నేను పూజ చేయాలి, సుప్రభాతం చేయాలి, ఎప్పుడు కావాలతో ఎప్పుడు లేస్తాను, ఎప్పుడు సుప్రభాతం చదువుతాను, ఎప్పుడు పూజ చేస్తాను, ఎప్పుడు అభిషేకం చేసుకుంటాను అని మనసు గుండెళ్ళు ఉండాలి. చేసేది రేపు, కానీ ఇవాళ మనసుతో ఆ కార్యక్రమాన్ని పరమ సంతోషంతో చేయాలి. పరమ సంతోషంగా మనసుతో ముందు కార్యములు చేయగలిగిన వాటిలో వాడు తర్వాత శరీరంతో కార్యాన్ని సాధిస్తాడు. అసలు మనసు జవసత్వాన్ని ఉండిపోయి భయంతో నిండిపోయింది అనుకోండి, వాడు నిజంగా శరీరంతో అక్కడికి వెళ్ళినా వాడు సాధించగలిగినటువంటి కార్యం ఇది ఉండదు. అందుకే జన్మావంతాం మనస్సుని. అందుకే అందరూ గొప్ప గొప్ప నిర్ణయాలు జీవితంలో చేసుకోరు. మంచి నిర్ణయం అనేటటువంటి ఒకటి చేసుకుని ఆ నిర్ణయాన్ని ప్రణాళికాబద్ధంగా అమలు చేయడానికి కావలసినటువంటి సాత్వికమైనటువంటి వృత్తిని అమలుచుకున్న వాడు వాడు అపారమైనటువంటి కీర్తి గురించి తర్వాత కొన్ని కోట్ల మందికి దార్శనికుడి నిలబడతాడు. కొన్ని కోట్ల మందిలో ఒకటిగా పుట్టి కోట్ల మందిలో ఒకటిగా తాను తిని పెళ్లి చేసుకుని భార్య బిడ్డలు పొంది వాళ్ళకేదో కొంత ఐశ్వర్యం ఇచ్చి తర్వాత శరీర పరిత్యాగం చేసేవాడు జీవితంలో ఏది సాధించగలడు? కనీసం నేను భగవన్మార్గంలో ప్రయాణం చేస్తాను, నేను ప్రతిరోజు ఒక గంట సేపు ఆరాధన చేస్తాను, 15 నిమిషాల సేపు ధ్యానం చేస్తాను, 10 నిమిషాలు ప్రతిరోజు భగవంతుడి యొక్క నామం చెప్పకుండా ఉంటుంది, 10 నిమిషాలు నా జీవితంలో నేను భగవన్నామాన్ని చెప్తాను అని నిర్ణయం చేసుకోవాలి. అంటే దానికి లోపల చాలా ధైర్యం ఉంటుంది. ఏమో చేయగలనో చేయలేను, ఇంటికి నడిచిపోతుంటే సరిపోదా అనుకున్నవాడు ఎప్పుడు ఏది సాధించలేడు. నేను ఇది చేస్తాను, జీవితంలో ఇక నియమంగా పెట్టుకుని ప్రతిరోజు నేను ఇది చేస్తాను, 10 నిమిషాల సేపు ప్రతిరోజు నేను రామనామాన్ని రాస్తాను, నేను ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతానో ప్రతిరోజు 10 నిమిషాల రామనామ లేఖలను కాలం పెట్టాలి. దాని వలన కోట్ల నామమే అవని, వందల నామమే అవని, 10 నిమిషాలు రామనామాన్ని పలికి రావాలి అని ఒక ధైర్యంతో నిర్ణయం తీసుకోవాలి. అంటే నేను ఇక పైన ఇలా ఆచరిస్తాను అనేటప్పుడు ఉత్సాహం ఉండొచ్చు, కానీ ఒక్క రోజు కూడా 10 నిమిషాలు రామనామం రాయకుండా వెలిసిపోకుండా నియంత్రించుకుని ఆచరించాలి అంటే ఆ వ్యక్తికి క్రమశిక్షణ ఉండాలి. ముందు ఆ నిర్ణయం చేసుకోవడంలో ధైర్యం ఉండాలి. అందరిలా పుట్టి అందరిలా పెరిగి అందరిలా నేను వెళ్ళిపోను, నేను నాకు చరిత్రలో ఒక స్థానం ఉండాలి, నేను కీర్తివంతుడిని కావాలి. అది ఒక గొప్ప మాట ఆడి కానివ్వండి, సమాజ సేవ చేసి కానివ్వండి, భగవన్ మార్గంలో నడిచి కానివ్వండి, ధర్మాన్ని అనుష్ఠించి కానివ్వండి, పవిత్రం చేసి కానివ్వండి, పుస్తకాలు చదివి కానివ్వండి, ఏదో ఒక మంచి పని చేసి కానివ్వండి. ఇది ఎందుకు చేస్తున్నాను అంటే దీనికి ప్రయోజనం లేదు, ఇది నా తృప్తి కొరకు చేస్తున్నాను, దీని వలన మళ్ళీ నాకు సన్మానాలు సత్కారాలు ఏమీ అక్కర్లేదు, ఇది నా ఆత్మతృప్తి. నా జీవితంలో ప్రతిరోజు 10 నిమిషాలు ఈ కార్యములకు నేను వెచ్చిస్తాను అన్న ధైర్యంతో కూడుకున్న నిర్ణయం చేయాలి. అంటే లోపల సాహసం ఉండాలి. నేను ఇది చేస్తానన్న నమ్మకం మీద తప్ప ఉండాలి. ఏమో ఇవాళ చేయాలా చేయలేదా, ఏదైనా ముందు ఒక మంచి పని చెయ్యరా అనేటప్పటికీ ఎన్ని అవాంతరాలు చెప్తాడు. కొంతసేపు అంటే ఏమి అక్కర్లేదు, తినంటే ఇంకా ఉన్నా ఏదో చెప్తూనే ఉంటాడు. గురించి నేను మాట్లాడలేదు, కానీ ఒక మంచి నిర్ణయం జీవితంలో చేయాలి అంటే దానికి ముందు మనసు సుశిక్షితమై ఉండాలి. అందుకే సుందరకాండ ప్రారంభంలోనే అమ్మ యొక్క మనసు ఎంత గొప్పదో చెప్పడానికి మహర్షి ఒక మాట అంటారు, తపో రమణ గీతాయా సీతాయా శత్రుదర్శన ఈష పరమనిష్టం చారణ చరితేపతి అంటారు. ఈష సంకల్పం చేశాడు, మిగిలిన వాళ్ళ గురించి చేయలేదు, ఆయన ఒక్కడే సంకల్పం చేశాడు. అసలు ఆ సంకల్పం అన్నది మొట్టమొదటి ప్రారంభమైంది అనుకోండి, ఒక ఆలోచన ప్రారంభమైందనుకోండి, అది తర్వాత నిర్ణయం అయిందనుకోండి, తర్వాత దాన్ని పాటించడం మొదలు పెట్టారనుకోండి, స్థిరంగా నిలబడగలిగారనుకోండి, అది జీవితానికి అభ్యున్నతి ఇస్తుంది. ఏది పోనీ ఏది రాని ఇది మాత్రం నేను జీవితంలో అనుష్ఠిస్తాను. అది అధార్మికం కాకూడదు, ధార్మికమైన కార్యమై ఉండాలి. అందుకే రావణాసురుడి చేత అపహరింపబడినటువంటి సీతమ్మ యొక్క జాడ కనిపెట్టడానికి దేవగాయకులైనటువంటి చారణలు ఏ మార్గంలో ప్రయాణం చేస్తారో అటువంటి మార్గంలో ప్రయాణం చేసి వెళ్ళి నేను సీతమ్మ యొక్క జాడ కనిపెడతాను. ఎవరు? హనుమ. ఆయన ఒక్కరే అంచనలంత పరిపాలకుడు రావణాసురుడు. ఎంత కోట్ల మంది రాక్షసుల చేత రక్షింపబడుతుంది. వాళ్ళే సామాన్యులు కాదు. చెందబడి దగ్గర నుంచి ఎందరో రాక్షసులు అక్కడ ఉన్నారు. అంత గొప్ప రాక్షసుల చేత నిరంతరం రక్షింపబడేటటువంటి లంకాపట్టణంలోకి ఒక్క వానరుడు ప్రవేశించి రాక్షసులకు కనపడకుండా లంకనంతా
ఈ శోధించి అవసరమైతే రావణాసురుడికి పాఠం చెప్పి అర్జునుడి రాక్షసుడిని నటించి నేను సీతమ్మ జాడ నిలబెట్టడానికి వచ్చాను అని చెప్పి తిరిగి వస్తున్నాను. ఈ మాట చెప్పాలి అంటే ఇటువంటి సంకల్పం మనసులో చేసుకోవాలి అంటే అసలు మనసులో ముందు ఎంత తిరిగి ఉండాలి. ఈ హనుమ యొక్క మనసు. అయితే ఎవరు హనుమని ఉపాసన చేస్తారో మనసులో ఉన్నటువంటి పిరికితనం వదిలిపోయి అటువంటి వారి కూడా ధైర్యం వస్తుంది. అందుకే ఇవాళ సమాజంలో అత్యంత అవసరమైనది ఏంటి అంటే హనుమ యొక్క ఉపాసన. బుద్ధి యశో బలం ధైర్యం అజాడ్యం హనుమ స్మరణ అజాడ్యం. అందులో శ్లోకంలో కొన్ని విశేషాలు వింటుంటే ఆశ్చర్యకరంగా ఉంటాయి. బుద్ధి యశో బలం ధైర్యం దైత్వం అంటారు. ధైర్యం అంటే భయం లేకుండా ఉండదు. భయం లేకుండా ఉండడం ధైర్యం. ధైర్యం ఉంటే భయం లేదని గుర్తు. భయము లేదు, ధైర్యము ఉన్నది. ఏమిట శ్లోకాలు అందులో ఎన్నో ఇస్తారు అంటే ఏమిటి దానికి అన్వయం అంటే ధైర్యం అర్థం భయం లేకుండా ఉండటానికి కాదు. ధైర్యం అంటే మనసులో మంచి సంకల్పాన్ని చేసుకునగలుగుతా. చేసుకున్న సంకల్పానికి ఏది అడ్డొస్తుందో అని ఎంత ఆకర్షణీయంగా ఉన్నదాన్ని విడిచిపెట్టుట. ఎంత కష్టమైనా సరే తన సంకల్పాన్ని సాధించుకోవడానికి ప్రయత్నం చేసి ఆ మార్గంలో ప్రయాణం చేయుట. ఈ రెండు ఉంటే ధైర్యశాలి అంటారు. కాబట్టి హనుమని ఉపాసన చేసినటువంటి అటువంటి ధైర్యం కలుగుతుంది. బలం యశో ధైర్యం నిర్భయత్వం. నిర్భయత్వం కలుగుతుంది. నిర్భయత్వం అంటే భయం లేకుండా ఉంటుంది. భయం లేకుండా ఉండడం అంటే ఏదైనా ఒక కార్యక్రమాన్ని సాధించేటప్పుడు అవతల వారిని చూసి పీకి చెందాలి. ఈ చెందటువంటి లక్షణం దీని వల్ల కలుగుతుంది అంటే అది కేవలంగా భానుభావుడైనటువంటి హనుమని ఉపాసన చేసినటువంటి కలుగుతుంది. అంతేకాదు జాడ్యం. ఈ శరీరానికి ఒక విచిత్రమైనటువంటి పేరుంది వేదాంతంలో. ఇది చిచ్చడగ్రంథి అంటారు. ఇందులో చైతన్యం ఉంటుంది. చైతన్యం ఉంది కాబట్టి ఇది ప్రతిస్పందిస్తుంది. నేను మీతో ఒక మాట మాట్లాడుతున్నాను అనుకోండి, ఆయన చెప్పిన దాంట్లో ఈ మాట నచ్చింది కాబట్టి దీన్ని రేపటి నుంచి నేను అనుభవం పెడతాను అనుకున్నాను అనుకోండి, మీరు ప్రతిస్పందిస్తున్నారు అని గుర్తు. ఎన్ని విన్నా అలాగే ఉంటాడు, ఎన్ని చదివినా అలాగే ఉంటాడు. ఎందుకు వినడం అంటే వినాలి కాబట్టి విన్నాను. ఎందుకు చదివావు చదవాలి కాబట్టి చదివాను. మరి జీవితంలో ఏం చేశావు? ఏమీ లేదు. ఎన్ని విన్నా అలాగే ఉండాలి, ఎన్ని చదివినా అలాగే ఉండాలి. జడు అంటారు. కానీ మనిషి ఎలా ఉండాలి అంటే నిరంతరము ఎక్కడ ఏ మంచి వినపనివ్వండి కలపనివ్వండి మన జీవితంలో అనుసంధానం చేసుకోగలగాలి. ఇంకా 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 రాణించడానికి కావలసినటువంటి మంచి మంచి విషయాలను ఎప్పుడూ మనసులోకి తీసుకోవాలి. ఏవి తన వ్యక్తిత్వాన్ని బాగు చేస్తాయో పరిగణించగలగాలి. కొంతమంది ఆ ప్రక్రియ లేకుండా ఇన్ని విననివ్వండి అలాగే ఉంటారు. రేపు చదువుకో తల్లి ఎంతో చెప్తుంది పెట్టుకుంటాడు. ఆసుపత్రికి నొప్పి పట్టింది తిరుగుతారు. ఎవరు ఏడుస్తుంది. రేపు తెస్తారంటే ఆడుకోవడానికి వెళ్ళి అంతసేపు ఆడగల అంటుంది తల్లి. ఆడుకోవడానికి వెళతాడు రాత్రి 8 వరకు ఉండిపోతాడు. నీకు ఒక కార్యక్రమం ఒక కార్యక్రమం మీద ముందు అంతే. అంతసేపు ఎవరో వచ్చారని ముచ్చట్లాడుతూ కూర్చోకండి. ఎవరో వచ్చారని వాళ్ళతో చెప్తూ కూర్చోవడం చెయ్యవలసినటువంటి పని మరిచిపోయి అందులో ఒక రకమైనటువంటి సంతోషాన్ని పొందుతూ కావాలని కోరుకుంటుంది. అంటే జగత్తు ఇవన్నీ చెప్పండి తన జీవితంలో అనుష్ఠానంలోకి తెచ్చుకుని మార్పు మాత్రం పొందాలి. అలా మార్పు పొందలేని వాడికి ఎంతమంది ఇన్ని చెప్పినా వాడి జీవితాన్ని దిద్దుకోలేదు. రావణాసురుడికి సీతమ్మ చెప్పింది, హనుమ చెప్పాడు, అందరికి చెప్పాడు, భార్య చెప్పింది, తల్లి చెప్పింది, మేనమామలు చెప్పారు, కుంభకర్ణుడు చెప్పాడు, విభీషణుడు చెప్పాడు, ఎంతమంది చెప్పాడు. ఎవరి మాట విన్నాడు? ఎవ్వరి మాట వినలేదు. ఆయన ప్రతిస్పందించలేదు. నాదైన భార్యలో నేను వెళ్తానన్నాడు. 87 చివరికి ఎంత తపస్సు ఎందుకో పనికి రాకుండా పోయాడు. చిగ్గెడ గ్రంథి అని శరీరానికి పేరు. ప్రతిస్పందన శక్తి ఉండాలి. ఒక మంచి మాట వినబడితే ప్రతిస్పందించాలి. నిన్న 2 గంటలు మీరు ప్రవచనం విన్నారు కదా, ప్రవచనంలో మిమ్మల్ని బాగా హత్తుకున్నది అడిగాను అనుకోండి, వెంటనే ఏదో ఒక్క మాట హత్తుకున్నది అని చెప్పడానికి ఉండాలి. 2 గంటలు విన్న తర్వాత నేను రేపు కలిసి మీకు ఏం వచ్చింది అని అడిగితే మీరు నదిలేరనుకోండి, అప్పుడు అది నిష్ప్రయోజనం అయిపోతుంది. 2 గంటలు విన్న తర్వాత ఒక మంచి మాట వినకపోతే అది నా ప్రారంభాన్ని అనుకోవచ్చు. కాబట్టి చిక్కడ గ్రంథి శరీరము జడము చైతన్యము కలిసి ఉంటుంది. చైతన్యం శరీరంలోంచి బయట వెళ్ళిపోయింది అనుకోండి, ఈ జడము ఇది ఎందుకో పనికిరాదు, కావచ్చడానికి పనికొస్తుందంటే. కానీ చైతన్యం ఉన్నంతసేపు జడమైనటువంటి ఈ శరీరము కదులుతుంది. చైతన్యం ఎంతకాలం ఉంటుందో అంతకాలం మంచిని తీసుకుని మంచిని అనుసరించి ఈశ్వర పథంలో ప్రయాణం చేసి కీర్తిని ముట్టుకట్టుకోవాలి. ఈ శమనంలో నాకు మంచి కీర్తి ఉండాలి అని సత్పురుషుడు ఎప్పుడు కోరుకుంటూ ఉండాలి. అందుకే హనుమ యొక్క ఉపాసన చేస్తే అసలు మంచి విషయాలు వినడం, మంచి విషయాలు పాటించడం లేకుండా ఎప్పుడు పురుషత్వంతో సోమరితనంతో ఉండేటటువంటి వాటి జీవితంలో కూడా మార్పు వచ్చి ప్రతిస్పందించి మంచి విషయాలను పాటించడం అలవాటు. అందుకే ఆబాల గోపాలం
దగ్గర నుంచి వృద్ధుల వరకు హనుమ యొక్క ఉపాసన నిరంతరం ఎందుకు చేస్తారు అంటే ఎవరు ఆయన ఉపాసన చేస్తాడు అటువంటి వాడు ఆయనలాగే పరమోత్సాహంగా జీవితంలో ప్రవర్తిస్తారు. మీరు చూడండి, భగవంతుడు చేరుకోవాలి అనేటటువంటి ప్రయత్నంలో అన్నిటినీ విడిచిపెట్టేసి ఏదో దూరంగా ఉండేటటువంటి ఏ అన్యంలోకి వెళ్ళి ఒక కుటీరాన్ని నిర్మాణం చేసుకుని ఆ కుటీరంలో ఒక్కడే ముక్కు మూసుకుని జపం చేసి యోగాన్ని అనుసరించి భగవంతుడిని చేరుతాడు. నేను కాదని కానీ తప్పని కానీ నేను అనలేదు. కానీ హనుమంత ఆయన ఎక్కడికో వెళ్ళి కూర్చోలేదు. ఆయన కూడా మనతో పాటే ఈ లోకంలో తిరిగారు. ఆయన కూడా ఎన్నో రాట్లు పూట్లు ఎదుర్కొన్నారు. రాక్షసులతో యుద్ధం చేశారు, కష్టపడ్డారు, ఎదురొడ్డారు, ఉద్దాన వనాలను చవి చూశారు, కష్టపడ్డారు, ఒక్కసారి కోమాతలు పడ్డారు. ఎన్ని పడ్డా సరే ఆయన మాత్రం తమ పథంలోంచి ఎప్పుడు జారిపోకుండా నిలబడి విశేషమైనటువంటి కీర్తిని సముపార్జించారు. ఒక మనిషికి ఉండవలసినటువంటి లక్షణం ఏదో, జగత్వం పోవడానికి కావలసినటువంటి చైతన్య స్ఫూర్తి ఏదో, నిషిద్ధ కర్మని బంధించి విహిత కర్మలు చేయగలిగినటువంటి వ్యక్తి ఏదుందో అది హనుమ యొక్క పాదములు పట్టుకుంటే వస్తుంది. అది ఇవ్వగలిగినటువంటి ఒకరు గుణదేవత, ఒకరు హనుమ. అందుకే అవిద్యానామంత స్థితిన విరోధిపదగ్రి జడానాం చైతన్య స్థితికం శృతి దరిద్రాణం చింతామణిగా జగత్తులకు జగత్వాన్ని పోగొట్టగలిగినటువంటి పదదేవత, అలాగే జగత్వాన్ని పోగొట్టగలిగినటువంటి మహానుభావుడు స్వామి హనుమ. లోకంలో అందరూ మన జీవితాలు ఏదో అందరికీ 4 రూపాయలు సంపాదించగల భార్య బిడ్డలతో శుభ్రంగా సంతోషంతో ప్రయత్నిస్తే చాలు ఎంతోని ఊరుకొని ఉంటుంటే ఇంత ప్రఖ్యాతి, ఇంత కీర్తి మనుషులకు మార్గదర్శనం చేయించగలిగినటువంటి మహాపురుషులు పుట్టి ఉండేవారా మన జీవితాలు మనకు స్ఫూర్తిదాయకపడుతూ. అందుకే అటువంటి స్థితిని సంతరించుకోవాలి అంటే హనుమ యొక్క పాదములు పట్టుకోవాలి. అందరి మధ్యలో తిరుగుతూ, అందరితో సమన్వయం ఉంటూ, ఇన్ని పనులు చేస్తూ, ఇంతమంది మధ్య ఉంటూ లోపల మనసులో మాత్రం నిరంతరం రాముడిని పట్టుకోగలిగినటువంటి ప్రజ్ఞ హనుమ సంతరించుకున్నాడు. అప్పుడు ఎక్కడికో వీళ్ళు ముక్కు మూసుకొని కూర్చోడం కాదు, మనందరి మధ్య ఉంటూ ఎన్ని కార్యాలు సాధిస్తూ నిశ్చలమైనటువంటి ప్రజ్ఞతో నిలబడగలిగినటువంటి సమానమైనటువంటి ప్రజ్ఞ హనుమ ప్రకాశించింది. అందుకే మహానుభావుడు అద్భుతమైనటువంటి కార్యాలు చేయడానికి సంకల్పాలు చేస్తారాయన. అందుకే అసలు సంకల్పం అనేటటువంటి చేయలేకపోవడం మొదటి తప్పు. సంకల్పం ఒక్కటి చేసి దాని గురించి ఏ కార్యము ఆచరించకుండా ఉండడం. అసలు జీవితంలో నేను సాధిస్తాను, నేను ఒక మంచి గాయకుడు అవుతాను, నేను ఒక ఉదయం వాయించడం నేర్చుకుంటాను, నేను వీణ వాయించడం నేర్చుకుంటాను, కనీసం వారానికి ఒక్క సుభాషితం నేర్చుకుంటాను, ఒక్క శ్లోకం నేర్చుకుంటాను, అథవా నేను ఒక సంగీతంలో ఉండేటటువంటి రాగాల గురించి చదువుతాను, నేను రామాయణంలో ఉన్న 24,000 శ్లోకాలు ప్రతిపదార్థ తాత్పర్యాలతో కనీసం నా జీవితంలో రోజుకి ఒక 10 శ్లోకాల తప్పని చదువుతాను. 24,000 శ్లోకాలు ప్రతిపదార్థ తాత్పర్యాలతో ప్రతిరోజు 10 శ్లోకాల తప్పని చదువుతాను. జీవితంలో జ్ఞాపకం వదిలిపెట్టండి. కనీసం చదివి నాకు బాగా నచ్చిన విషయాన్ని రాసి నాతో రాసుకుంటాను, ఒక గీత పెడతాను. జీవితంలో కనీసం రామాయణంలో ఉన్న 24,000 శ్లోకాలు చదువుతానన్న సంకల్పం లేకపోతే, చదవడానికి ఆ పుస్తకాలు తెచ్చి ఇంట్లో పెడతానన్న సంకల్పం లేకపోతే, ఇంటికి వచ్చినప్పుడు రామాయణంలో నన్ను కాండం కనబడకపోతే, మహాభారతం భాగవతం కనబడకపోతే, కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏడు పెట్టి తాను బ్రతికేసి శరీరం వదిలిపెట్టడానికి, జీవితం ఏదో ఒకటి సాధించడానికి. నేను మీ వంటి పెద్దలకి నేను చెప్తున్నది ఒకటే సవాల బ్రతకు రాని నా గురించి నేను హెచ్చరిక చేసుకుంటున్నాను. కాబట్టి మహానుభావుడు అది అటువంటి సంకల్పం చేస్తారాయన. ఆయన పాదలో పట్టుకున్న వాడికి కూడా అటువంటి సంకల్ప బలాన్ని, మంచి నిర్ణయాలు చేసుకోగలిగినటువంటి శక్తిని ఇస్తారు. అందుకే సమాజంలో మంచి వైపు మనసు నిలబడాలి అంటే హనుమ యొక్క ఉపాసన అవసరం ఎంతైనా ఉంది. తతో రావణీతాయా సీతాయా శత్రుదర్శన ఈ శమతమన్వేషణం కారణా తిరిగేపది దుష్కరం నిష్పదిద్దం పంచమీషం కర్మానం సముద్ర శిరోగ్రీవోపకం పదవిమాపకౌ. బయలుదేరాలి అంటే మొక్కలో నిధైర్యంతో ఒక పర్వత శిఖరం మీద నిలబడినటువంటి ఆపోను తల ఎత్తి ఎలా చూస్తుందో అలా లంకాపట్టణం బయటికి దక్షిణ సముద్రం నుంచి చూస్తూ నిర్భయంగా నిలబడి మార్గం ఆలోకయం పూర్వాగుత్వం ప్రవేశించిన ప్రాణం ఆకాశం అవలోకయం మహర్షి అంత ధైర్యంతో ఉంటారు. అదే సమయంలో ఆయన వినయాన్ని మర్చిపోరు. తాను ఒక కార్యాన్ని సాధించడానికి పెద్దల యొక్క ఆశీర్వచనం ఎంత అవసరమో మర్చిపోరు. నిరంతరము పెద్దలకి నమస్కారం చేసి వాళ్ళ ఆశీర్వచన బలంతో కార్యాన్ని సాధిస్తారు. అందుకే సూర్యాయ భీమ్రాయ పవనాయ స్వయం భూదేభ్య చంద్రుని కృత్వాచకాత్మని బయలుదేరే ముందు అంజలిం పవనాయ ఆయన బయలుదేరుతున్నది దక్షిణ దిక్కుకి. దక్షిణ దిక్కును బయలుదేరుతూ దక్షిణ దిక్కులు తిరిగి నమస్కారం చేయకూడదు. సంధ్యావందనం చేసినప్పుడు దిక్కుదేవత నమస్కారంలో దక్షిణ దిక్కులు తిరిగి నమస్కారం చేస్తారు. దక్షిణ దిక్కున పితృలోకం ఉంటుంది, యమధర్మరాజులు అధిష్టానమై ఉంటారు. ఏదైనా ఉత్తమ కార్యం చేసినప్పుడు, పూజ చేసినప్పుడు, వ్రతం చేసినప్పుడు, చదువుకుంటున్నప్పుడు తూర్పు దిక్కుని తిరిగి చెయ్యాలి. ఎందుకని అంటే సూర్యగ్రహణాలు పడతాయి కాబట్టి బుద్ధి వికసనాన్ని పొందుతుంది. కాబట్టి
అంజలిం ప్రముఖం పవనాయత్రయోని తదోయోగతే దక్షిణం దక్షిణాంశం. దక్షిణ దిక్కుకి బయలుదేరడం కోసం తూర్పు దిక్కుకి తిరిగి నమస్కారం చేశారు. సూర్యాయ ఇంద్రాయ పవనాయ స్వయంభువే బుద్ధిభ్యశ్చ అంజలిం కృత్వా చకారగమనేమతి. ఏ కార్యం చేయనివ్వండి శ్రీ గురుభ్యో నమః. గురువు గారికి నమస్కారం చేయకుండా ఏ కార్యాన్ని ప్రారంభం చెయ్యను. నా గురువు గారి ఆశీర్వచనం నాకున్నదా ఎంత గొప్ప కార్యాన్నైనా నేను సాధించగలను. అందుకే తన గురువు అయినటువంటి సూర్య భగవానుడికి ముందు నమస్కారం చేశారు. సూర్యాయ మహేంద్రాయ. ఇక నన్నుతో మనకి వజ్రాయుధం పెట్టి కొట్టి ఎడమతోడ సొట్టంటే సొట్టబడినటువంటి హనుమని కలిగిన వాడు కనుక హనుమాని పేరు రావడానికి కారణభూతుడు. ఈ సమస్త దేవతల యొక్క హనుమని కలగడానికి కారణభూతుడైనటువంటి దేవుడు ఎవరున్నారో ఈ శరీరంలో అవయవములకు అధిష్టానమైనటువంటి వాడు ఎవరున్నాడు. ఈ శరీరం సహకరించాలి, శరీరం బలం ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, కార్యములు సాధించాలి కనుక మహేంద్రుడికి నమస్కరించారు. సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువి. పవనాయ తనకి జన్మనిచ్చినటువంటి తండ్రి వాయుదేవుడికి నమస్కారం చేశారు. స్వయంభువి చిత్రముఖ గారికి నమస్కారం చేశారు. భూతేభ్యం కృత్వ సమస్త భూత గణములకు సమస్త ప్రాణికోటికి నమస్కరించారు. నిరంతరము ఇంతమంది నాకు సహకారం చేస్తే జీవితం నిలబడుతుంది. ఒక కుక్క ఉంది, నేను ఇల్లు బాగా వేసేస్తే ఆ కుక్క ఇల్లు కాపాడుతోంది. సమస్తమైనటువంటి భూతములు మనిషికి ఉపకారం చేస్తుంది. ఇవన్నీ నాకు ఉపకారం చెయ్యాలి, అందరూ నాకు అనుకూలంగా గమనించాలి. అప్పుడే నేను తలపెట్టినటువంటి కార్యం పూర్తవుతుంది. అందుకే భూతేభ్యంజలిని అనేది బయలుదేరే ముందు నమస్కారం చేసి బయలుదేరుతారు. ఒక ఉత్తమమైన కార్యం సంకల్పం చేయడం మొదలు. నేను ఇవాళ ఈ కార్యం సంకల్పం చేశాను కాబట్టి నేను ఎవరిని లెక్క పెట్టలేదు, అయిపోతాను కాబట్టి లెక్క పెట్టలేదని తెలుసుకోవడం. పెద్దల యొక్క ఆశీర్వచన ఫలం లేని నాడు నేను ఈ కార్యాన్ని సాధించలేదు అని గురువు పేరించేటప్పటికీ, తండ్రి పేరించేటప్పటికీ, తండ్రి పేరించేటప్పటికీ సమస్త గౌరవభావంతో తల వచ్చి నమస్కరించగలిగినటువంటి సంపద ఎవరి వాడు మాత్రమే కార్మికులు సాధించగలడు. తల వంచడం జీవితంలో వృద్ధిలోకి రావడానికి కారణం. మీరు చూడండి, ఒక ప్రాణాన్ని ప్రయోగం చేసే ముందు ధనస్సు బాగుంచుతుంది. ఆ వెంటి నారికి ప్రాణాన్ని పొడిగి లాగినప్పుడు ఆ ధనస్సు యొక్క ఉండుతుంది. నేను తల వంచను అనుకోండి, ధనస్సు అసలు ప్రాణ ప్రయోగం జరగదు, లక్ష్యాన్ని ఛేదించలేదు. ధనస్సు తల ఉంచింది కాబట్టి లక్ష్యాన్ని పట్టగలిగింది. తాను పెద్దల ముందు తల ఉంచి నమస్కరించిన వాడు వాడు మాత్రమే జీవితంలో సాధించవలసినటువంటి కార్యక్రమాన్ని సాధించగలిగినటువంటి అందుకే మహానుభావుడు ఆ 100 యోజనాల సముద్రాన్ని దాటి వెళ్ళవలసి వచ్చింది. ఎంత ధైర్యమో నిజంగా. ఏది పట్ల ఆకర్షితులు కాదు. ఏ కార్యం మీద పెడుతున్నారో ఆ కార్యం మీద తప్ప అన్యమైన దాని మీద ఆయన మనసు ఉండదు. సముద్రంలోంచి ఏకంగా బంగారు పర్వతం పైకి వచ్చింది. సముద్రుడు చెప్పాడు, విశ్వాపునాథైన విశ్వాపు సజమస్థాయం అవసీదితో అనుభవుడైనటువంటి హనుమ ఇక్ష్వాకువంశంలో పుట్టిన రామచంద్రమూర్తి కార్యం మీద పెడుతున్నారు. అదిగో ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి సగలో తప్పినటువంటి గోపులలో నిలబడిన నీటి వల్ల సాధ్యములైనటువంటి కాబట్టి ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రాముడి కార్యం మీద పెడుతున్నటువంటి హనుమకి సాయం చేయవలసిన అవసరం పడుతుంది. ఓ నేనా కూడా వారు పైకి కిందకి పక్కకి పెరుగుతావు, నాలో ఉన్నావు, నీ ఎందుకు తేలి పట్టు ఉన్నాయి, పంట చెట్లు ఉన్నాయి, పైకి వే స్వాగతం పలుకు అని ఆగించండి అన్నారు. ఒక్కసారి సముద్రంలోంచి బంగారు శిఖరాలు పైకొచ్చాయి. దాని మీద తేనె పట్లు ఉన్నాయి, మంచి మంచి చెట్లు ఉన్నాయి, మంచి మంచి పళ్ళు ఉన్నాయి. వానరములకు చెట్లు చూసినా, పళ్ళు చూసినా, తేనె పట్లు చూసినా వెంటనే మనసు చిలిస్తుంది, ఆకర్షణ పొందుతుంది. ఆయన పెద్ద పెద్ద పావులతో, తేనె పట్టులతో, చెట్లతో, పళ్ళతో, కాయలతో, విరాజులతో బంగారు శిఖరములతో కూడుకున్న పైకి వచ్చాడు. ఆ పైకి వచ్చినప్పుడు చూశారు, ఓ విఘ్నోజ విదేశీయ సముద్రంలో నుంచి బంగారు పర్వతాలు పైకి వస్తున్నాయి అంటే ఇది నా కార్యానికి విఘ్నం, నేను ఇక్కడ నిలబడకూడదు. అర్థస్థానంతో కొట్టి బంగారు శిఖరములను చూడడం చేసి ముందుకు వెళ్ళిపోయాడు. తాను ఒక కార్యం మీద బయలుదేరినప్పుడు తన వ్యక్తిగత క్రమశిక్షణకి, తను నమ్ముకున్న సిద్ధాంతానికి అడ్డొచ్చినప్పుడు, అవుతా వారు ఎంత గొప్పవారైనా సరే తాను తలపెట్టిన కార్యం అది విగ్రహం అనిపించినప్పుడు నిర్బంధంగా తిరస్కరించిన లక్ష్యములకు తాను పెట్టుకుని ముందుకు వెళుతోగినటువంటి ప్రజ్ఞాపాఠములు ఎవరైనా వాడు మాత్రమే మహాత్ముడు తప్ప ప్రతిదానికి మొహమాట పడిపోయి ఇది అడిగితే బాగుంటుందండి, చేయకపోతే బాగుంటుందండి, అడిగేవాడు అర్థం లేకుండా ఎవరైనా అడగచ్చు. కానీ కార్యసిద్ధి కొరకు బయలుదేరినప్పుడు ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో విచక్షణను పాటించాలి. ఏది చెయ్యకూడదో ఇది చెయ్యకుండా ఉండడానికి శక్తి కావాలి. భగవంతుడి దగ్గరికి వెళ్ళి స్నానం చేశాక 2 పూజలు ఏమయ్యా అంటే పోనీ ఆయనతో మనకు విరోధం అయిపోతుంది, చెయ్యవలసిన పని చెయ్యడానికి తెలియ అక్కర్లేదు. కానీ ప్రతిరోజు నిద్ర లేవడానికి నువ్వు గుర్రాన్ని గుర్తు తెచ్చుకోకు అని అనుకోండి. ఉదాహరణకి గుర్రాన్ని గుర్తు తెచ్చుకోకుండా ఉండడానికి మనసులో చాలా ధైర్యం ఉండాలి. ఏది చెయ్యవద్దని చెప్పానో అది చెయ్యకుండా ఉండడానికి మనసుకి చాలా బలం ఉండాలి. ఆ బలం లేదనుకోండి, వాడు ఏది చెయ్యవద్దన్నారో అటువైపుకే ఆకర్షితులు ఉంటారు. క్రమక్రమ
సక్రమంగా అక్రమంగా ప్రథమంగా నశించిపోతాడు. విహిత కర్మాచరణ కన్నా చెయ్యకూడని పని చెయ్యకూడదని నిర్ణయించుకుని నిలబడగలగడం జీవితంలో పైకి రావడానికి సోపానం. మహానుభావుడైనటువంటి అది గొప్పతనం. అది బంగారు చిత్రమే కావచ్చు, చెట్టు ఉండొచ్చు, పళ్ళు ఉండొచ్చు, తేనె పట్లు ఉండొచ్చు. కానీ నేను వెళ్తున్నది రామకార్యం మీద. సీతమ్మ వినా నా దృష్టిలో ఏది నన్ను ఆపలేదు. ఆమె దర్శనం విద్యంత వరకు నా అన్వేషణ కొనసాగుతుందని మహానుభావుడు వక్షస్థలంతో పర్వత శిఖరంలో చూడము చేసి ముందుకు వెళ్ళిపోయారంటే ఆయన యొక్క ప్రజ్ఞా ఆత్మములు, ఆయన మనసుకుండేటటువంటి ధైర్యం, ఆయన సంకల్ప శక్తి ఎంత గొప్పవో అర్థమవుతుంది. అటువంటి మానసికమైన బలం ఉన్నవాడు తప్ప లోకమందు అద్భుతమైనటువంటి కార్యక్రమాలు సాధించడం సాధ్యం కాదు. నేను డాక్టర్ అవుతాను, తప్పు కాదు, సంకల్పించి. నేను ఐఏఎస్ చదువుతాను, తప్పు కాదు, సంకల్పించి. కానీ ఐఏఎస్ అవుతాను అని నువ్వు ఒక్క గంట కూడా ఎక్కువ చదవలేకపోతే సంకల్పం చేసావు కాబట్టి ఐఏఎస్ అవ్వలేదు. నేను డాక్టర్ అవుతాను, సంకల్పం చేసే డాక్టర్ అయిపో. సంకల్పం చేయడంతో పాటుగా సంకల్పానికి అనుకూలమైనటువంటి పనులు చేయగలగాలి, ప్రతికూలమైనటువంటి పనులను బంధించగలగాలి. ఆదములు పట్టుకుంటే అటువంటి పెద్ద మనిషి అనుభవిస్తుంది. అందుకే మహానుభావుడు వెళ్ళిపోతున్నటువంటి బంగారు పర్వత శిఖరములే కనపడిన ఈ వక్షస్థలంతో చూడడం చేసి వెళ్ళిపోయారు తప్పలేదు. సొరస ఎదురుగుండా వచ్చింది. శ్రీమాన్ మంచి కార్యాలు సాధించగలిగినటువంటి ప్రజ్ఞా పాఠకులు ఉన్నటువంటి వ్యక్తి, అటువంటి క్రమశిక్షణ ఉన్న వ్యక్తి, ధర్మభక్తి ఉన్న వ్యక్తి, ఎదురు విధేయత ఉన్న వ్యక్తి, లక్ష్య శుద్ధితో బయలుదేరినటువంటి వ్యక్తి తాను కోరకపోయినా అపారమైనటువంటి కీర్తి వస్తుంది. అంత కీర్తివంతుడు ఒక వ్యక్తి అయితే అలా మార్గంలో ప్రయాణం చేయలేక, ఆయనలా ఉంచుకోలేక, ఆయనలా నిలబడలేక, ఆయనలా ఉపాసన చెయ్యలేక, తాను మాత్రం ఆయనలా కీర్తి పొందలేకపోయానని అసూయపడి మాత్సర్యం పెంచుకొని అక్కడలేని మాటలు అనేటటువంటి అగమాతముల లోపంలో పోతున్నారు. అటువంటి అగమాతమైన వాళ్ళు, సత్యవశ చెయ్యలేని వాళ్ళు, మాత్సర్యంతో మాట్లాడేవాళ్ళు, అసూయతో బతికేవాడు ఏదో మాట్లాడాడని నువ్వు నీ కార్యమునందు ఆగిపోతున్నావు. నువ్వు ముందుకు వెళ్ళిపోగలగాలి. అసలు దాని గురించి ఆలోచించవలసిన అవసరం కూడా పెట్టుకోకూడదు. అటువంటి వాటికి జవాబు చెప్పవలసిన అవసరం కూడా నీకు ఉండకూడదు. ఎందుకని అంటే నీ అంతరాత్మ నీకు సాక్షి. లక్ష్య శుద్ధితో నువ్వు దేని కొరకు బయలుదేరావో దాని కొరకే నువ్వు ప్రయాణం చేసి వెళ్ళిపోవాలి తప్ప మధ్యలో ఏదో ఎక్కడో అలజడి జరిగిందని అనకూడదు. అది లోకంలో సహజంగా ఉండే లక్షణం. ఏనుగు నడిచి వెళ్తుంది, దగ్గరికి రాలేని కుక్క దూరంగా నిలబడి గురుగుతుంది. మారడం కుక్క లక్షణం. గంభీరంగా నడిచి వెళ్ళడం, లెక్క పెట్టకపోవడం ఏనుగు లక్షణం. ఏనుగు ఏనుగే, కుక్క కుక్కే. నడిచి కుక్క ఏనుగు కాలేదు. జవాబు చెప్పని ఏనుగు కుక్క ఎప్పటికీ కాదు. కుక్క కుక్కే, ఏనుగు ఏనుగే. నువ్వు ఏనుగులా బ్రతుకు, కుక్కలా ఎప్పుడు బ్రతుకు అని తీర్పు చెప్పగలిగినటువంటి సాహసం, నిషిద్ధ కర్మని బంధించగలిగినటువంటి శక్తి స్వామి హనుమయందు కనపడుతుంది. సురస కనపడితే నమస్కరించాడు. అంటే ఆయన వెళుతున్నప్పుడు నిషిద్ధ కర్మ సింహిక కనపడింది. నిజానికి భయపడాలి. మనిషి జీవితం అన్న తర్వాత పోటీ వస్తుంది. ఒకనాడు పొగుడుతాడు, ఒకనాడు ఆశ్చర్యమందు వాడు విమర్శిస్తాడు. మనిషి భిన్న పెట్టుకోకూడదు. తాను త్రికరణ శక్తిగా ఉన్నానా లేదా, భగవంతుడి దగ్గర నేను నిలబడడానికి నేనేమైనా దోషం చేసినా, నేను ఏ దోషం చేయలేదు, నీ అంతరాత్మ సాక్ష్యంగా నువ్వు ముందుకు వెళ్ళిపోగలగాలి. మహానుభావుడు సముద్రాన్ని దాటుతున్నప్పుడు సింహిక కనపడింది. అది సముద్రంలోంచి ఇంత నోరు తెరిచింది. పాతాళం ఎంత ఉంటుందో అంత నోరు తెరిచింది. తెరిచి హనుమని మింగేయాలనుకుంది, ఆయనని గిరియాలనుకుంది. ఎందుకు హనుమ కోపం అంటే అది సింహిక లక్షణం. అంతే, హింసించడం దాని యొక్క ధర్మం. దాని మనసు పొరుగుతుంటే అది ఎప్పటికీ హనుమ కాలేదు. హనుమ నా లోపోపకాలను చెయ్యలేదు. అది చెయ్యగలిగింది ఏమిటంటే నేల పట్టి ఆపుతుంటుంది. అది నేల పట్టి హనుమని ఆపి ఆయనని తినేయాలనుకుంది. కానీ ఆయన చూశారు. వెంటనే సుగ్రీవుడు చెప్పిన మాటలు జ్ఞాపకానికి వచ్చాయి. నువ్వు ఆ పథంలో ప్రయాణం చేసి వెళుతున్నప్పుడు సింహిక రాక్షసి దుర్యోధన వల్ల సముద్రంలో నీరు పట్టి ఆపుతుంది, నిన్ను మీదడానికి ప్రయత్నిస్తుంది, భక్షించు అన్నారు. వెంటనే సూక్ష్మ రూపంతో సింహిక కడుపులోకి వెళ్ళారు. దాని యొక్క ప్రాణ స్థానములను ఛేదించి పైకొచ్చారు. సింహిక నీటి మీద తేలిపోయింది. సింహికని బంధించి వెళ్ళిపోయారు. శ్రీమాన్ మొదటి 10 మార్లు శ్రీమాన్ 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 అంటారు. ఎవరు శ్రీమాన్? జీవితంలో కష్టం వచ్చినప్పుడు కూడా పట్టుకుని నిలబడగలిగిన వాడెవరో వాడు శ్రీమాన్. ఎక్కడో ఒక చిన్న కష్టం వచ్చిందని వెంటనే విసిరితుడి తన మార్గంలో ప్రయాణం చెయ్యలేక చతికిలపడిపోయిన వాడు జీవితంలో ఉన్నత పథాన్ని అందుకోలేదు. ఒకవేళ కాలం కలిసి రానప్పుడు మాత్సర్యం ఉన్నవాడు తనకి ఎదురు జరిగినప్పుడు కూడా లెక్క పెట్టకుండా ముందుకు వెళ్ళగలిగిన వాడు వాడే తన జీవితాన్ని పట్టించుకోగలిగిన వాడే ఉంటాడు. హనుమ ఉపాసన, హనుమ జీవితం మనకి ఎలా బ్రతకాలో నేర్పుతుంది. దాటి వెళ్ళిపోయారు మహానుభావుడు. 3 యోజనములు దాటి వెళ్ళారు. లంకాపట్టణంలో అన్వేషణం చేయాలి. ఎదురుగుండా లంక కనపడింది.
లంకయ్య లంకిని అంటుంటారు జగన్. లంక యొక్క అధిష్టాన దేవత. ఆయన ఏం భయపడలేదు. పరమచాతులు ఎంతో మాట్లాడారు. ఎంత బుద్ధిమంతుడు రాముడు. గట్టిగా కుడితే చచ్చిపోతుందని కోపం వచ్చినా కూడా గట్టిగా పట్టకుండా ఎడమ చేతి పేరుకి బిగించి ఒక్క దెబ్బ కొట్టారు. కాళ్ళు చేతులు చాపుకుని కింద పడిపోయి పైకి లేచి బ్రహ్మదేవుడి ఎవరు ఈనాడు ఒక వానరుడు వస్తున్నాడో ఆనాడు లంకా పట్టణం యొక్క నాశనం ప్రారంభమైందని చెప్పాడు. ఇదే క్షణాలు 17 అనుకోవాల సీతామాత దర్శనం చేసి దాన్ని చేపెట్టు అని లంక అధిష్టానం అతని సంపదను కుదరదు. లంకాధిష్టాన దైవాన్ని దాన్ని వశం చేసుకోవాలి. వశవర్తి చేసుకున్నారు. ఆమె రాజద్వారం తెలిసి లోపలికి వెళ్ళింది. కానీ ఎంత బుద్ధిమంతుడు. శాస్త్రం తెలియడం ఒప్పెత్తు, శాస్త్రాన్ని అనుష్ఠాన ప్రయోగంలోకి తెచ్చుకోవడం ఒప్పెత్తు. అపారేణ మహాబాహో ప్రకార విముక్తులే ప్రతిశత్రీంగం క్రీడ భాగం సంఖ్య శత్రువునం సతోత్తరీయ రక్షి. రాజద్వారం నుంచి వెళ్ళకూడదు. శత్రువులంలోకి వెళ్ళేటప్పుడు మిత్రుడు ఇంటికి వెళ్ళేటప్పుడు రాజద్వారం నుంచి వెళ్ళకూడదు. ఎదురుగుండా ఉన్న రాజద్వారం నుంచి వెళ్ళాలి. అందుకే దేవాలయానికి వెళ్తే రాజద్వారే రాజగుడియే పునర్దర్శన ప్రాప్తి వస్తూ అంటుంటారు. ఎప్పుడు రాజద్వారం నుంచి లోపలికి వెళ్ళాలి. మంచి వాళ్ళ ఇంటికి మిత్రుల ఇంటికి వెళ్ళినప్పుడు నేను వెళుతున్నది రావణాసురుడు నా మిత్రుడిని వెళ్ళలేదు కాబట్టి నేను ఈ ద్వారం నుంచి వెళ్ళకూడదని తన యొక్క ప్రధమైనటువంటి సుగ్రీవుడి యొక్క హితువులు పోయినటువంటి వారిని శత్రువులను మర్దించి సీతమ్మ యొక్క జాడ కనిపెట్టడానికి బయలుదేరినటువంటి రెండు చేతులతో ఒక్కసారి ఎగిరి పైకెక్కి దాని నుంచి లంకాపట్టణంలోకి ప్రవేశించి కుడికాలు పెట్టి దూకకుండా ఎడమకాలు పెట్టి దిగారు. ఎందుకంటే శత్రుపణంలోకి ప్రవేశించినప్పుడు ఎడమకాలు పెడితే సాక్షాత్ శత్రువు యొక్క నెత్తి మీద కాలు పెట్టి దిగినట్టు. అందుచేత మొదటి విజయం సంభవిస్తుంది. శాస్త్రం తెలియడం ఒప్పెత్తు, శాస్త్రాన్ని అనుష్ఠానంలోకి తగ్గడం ఒప్పెత్తు. ఎక్కడికక్కడ భద్రతాంతరిష్టం మతాత్మకం రథయూట ముఖ్యం శ్రీరామదూతం శిరసారవాణి. మహానుభావుడు గొప్పగా శాస్త్రాన్ని పాటిస్తారు. లంకాపట్టణం ప్రవేశం చేశారు. సీతమ్మ యొక్క జాడ కనిపెట్టడం ఒకసారి ప్రయత్నం చేస్తున్నారు. ఆరోధం చేశారు. కానీ అన్వేషణం దగ్గరికి వచ్చేటప్పటికీ ఆయన మనసు ఎంత శుద్ధంగా ఉంటుందో, ఎంత పవిత్రమైనటువంటి ఆలోచనలు ఉంటాయి అన్నదానికి ఆయన శ్రీరామాయణంలో సీతమ్మ ఇలా ఉంటుంది అని ఊహ చేసి చెప్పినటువంటి శ్లోకములే ఉదాహరణ. సీతమ్మ ఎలా ఉంటుంది అంటే ఏదో వీణామద్యం వింటూ ఉంటుంది, పాటలు వింటూ ఉంటుంది, మంచి పట్టుబట్టలు కట్టుకుంటుంది, మంచి ఆహారం తింటుంటుంది, నన్ను కలిసి ఉంటుంది, చిరునవ్వు నవ్వుతూ ఉంటుంది అన్నారు అనుకోండి. అంతటి మహాపతి వ్రత భర్త పక్కన లేనప్పుడు శత్రుపురంలో శత్రువు తన ప్రాణంతో చూస్తుంటే తన పంపు చేరమని ప్రతిరోజు మాట్లాడుకోవడం మాటలు మాట్లాడుతుంటే ఆ తల్లి పట్టుకుంటాం కట్టుకుంటుందా, నగలు పెట్టుకుంటుందా, శోభించకుండా ఉంటుందా, ఆ తల్లి చిరునవ్వు అందరినీ సంతోషపడేట్టుగా నవ్వుతూ సంతానంగా ఉంటుందా? నా తల్లి ఎంత పవిత్రంగా ఎంత బాధపడుతూ నవ్వుడికి గుణంగా ఉన్నదే ఉంటుంది అని ఆయన చేసే ఊహ ఆయన యొక్క పవిత్రమైనటువంటి మనసుకి బాగా కష్టం. అందుకే ఒక మనిషి వృద్ధిలోకి వచ్చాడు అంటే దేని చేతారంటే మనసు పవిత్రమై ఉండాలి. మనసు పవిత్రంగా లేదనుకోండి చాలా దోషభూయిష్టమైనటువంటి జీవనం అలవాటు అవుతుంది. ఎందుకు చేత అంటే సంకల్పాలన్నీ మనసులోంచి వస్తాయి. మనసు శుద్ధముగా ఉందనుకోండి మంచి సంకల్పాలు వస్తాయి. మనసు దుష్టముగా ఉందనుకోండి దుష్ట సంకల్పాలు వస్తాయి. మనసు దేని చేత ప్రేరణ పొందుతుంది అంటే మీరు ఏది చూస్తున్నారు అన్న దాని చేత ప్రేరణ పొందుతుంది. సామాన్య స్థాయిలో సాధకుడు ఎప్పుడు మంచి విషయాన్ని లోపలికి పంపిస్తే, కళ్ళతో మంచివి చూసి లోపలికి పంపితే, చెవులతో మంచివి విని లోపలికి పంపితే, నాలుకతో ప్రసాదాన్ని రుచి చూసి లోపలికి పంపితే, ముక్కుతో భగవన్ నిర్మాల్యాన్ని వాసన చూసి లోపలికి పంపితే, ఏవి లోపలికి పంపామో దాని చేత ప్రేరణ పొందిన మనసు సత్సంకల్పములను చేస్తే సత్సంకల్పములను ఆచరించి సత్కీర్తిని పొందుతాం. అందుకే మనసు పవిత్రంగా ఉండడం అనేటటువంటిది అత్యంత అవసరం. సీతమ్మ ఎలా ఉంటుంది అన్న దానికి రేఖామివ చంద్రరేఖాం సుప్రసిద్ధామివ దేవరేఖాం క్షత్రూఢామివ పాండరేఖాం వాయుప్రతిన్నామివ మేఘరేఖాం. ఎలా ఉంటుంది సీతమ్మ అంటే అవ్యక్త రేఖాం ఇవ చంద్రరేఖాం. శుక్లపక్షంలో తదియ నాటి చంద్రరేఖ ఇంకా ఆకాశంలో కనపడకుండా ఎలా ఉంటుందో, ప్రయత్నపూర్వకంగా చూస్తే తప్ప ఆకాశంలో ఉన్నటువంటి చంద్రరేఖ ఎలా దర్శనం అవుతుందో అలా పట్టి పట్టి చూస్తే తప్ప సీతమ్మ అని గుర్తుపెట్టడానికి వీలు లేని రీతిలో నా తల్లి యొక్క తేజస్సంతా కూడా ఆవరింపబడి నా తల్లి రాముడికి దూరంగా ఉన్నాడని శోభిస్తూగా ఉంటుంది. అభ్యర్థరేఖామివ చంద్రరేఖాం సుప్రసిద్ధామివ దేవరేఖాం. నా తల్లి బంగారు తీగ మట్టి పట్టిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఏదో బాణం పెట్టి తగ్గొట్టారు. బాణాన్ని పైకి లాగేశారు కానీ ముక్కు లోపల ఉండిపోయింది. బాణం ముక్కు లోపల ఉండిపోతే అది కదులుతుంటే ఎలా బాధగా ఉంటుందో అలా లోపల రాముడితో కలిసి ఉన్నప్పటికీ బయట రాముడితో కలిసి లేదని అలా శోభిస్తూ ఉంటుంది. క్షతప్రమూఢామివ వాయుప్రతిన్నా
మేఘరేఖాం. ఇక వర్షిస్తుంది అనుకున్నటువంటి నల్లటి మబ్బు గాలి చేత చెదరగొట్టుకుని దూరంగా వెళ్ళిపోతే, వర్షం పడకపోతే ఎలా ఉంటుందో అయిపోతుంది అరణ్యవాసం. అన్నయ్య వెళ్ళిపోతున్న అయోధ్యకి రామచంద్రమూర్తితో కలిసి పట్టాభిషేకం చేసుకుని ఇక సంతోషంగా ఉండాలనుకున్న సీతమ్మ ఆశలు చెదిరిపోయి, ఇక చిట్టు చాలా 1 సంవత్సరం అనేటప్పటికీ రావణాసురుడి చేత కనిపబడినటువంటి సీతమ్మ యొక్క మనసు చెంది అలా ఉన్న కారణం చేత ఆమె మనసులో ఉన్న కథ ముఖమునందు ప్రతిఫలించి ఆ తల్లి దీనవదనంతో ఉంటుంది. కాబట్టి అవ్యక్తరేఖామివ చంద్రరేఖాం సుప్రసిద్ధామివ హిమరేఖాం జగత్ప్రలోకామివ కానరేఖాం వాయుప్రభిన్నామివ మేఘరేఖాం. అలాగే కృష్ణార్థికాంశాన సహస్రకంఠీం పురావరావృత్తమవిష్కకంఠీం సుజాతలక్ష్మాభిరక్తకంఠీం వనీప్రయుక్తామివ నీలకంఠీం. ఎంత పవిత్రమైన ఆలోచన చేస్తారో! నా తల్లి దర్శనమైనప్పుడు నేను చూసేసరికి నా తల్లి యొక్క గుండెలు, నా తల్లి వేసుకున్న పిట కన్నీళ్లతో తడిసి ముద్రైపోయి ఉంటుంది. ఎందుకని? రాముడు కనపడలేదని నా తల్లి 10 నెలల నుంచి శోకిస్తూనే ఉండి ఉంటుంది. ఆ శోకంతో ఆవిడ బాష్పధారను పడిపడి ఆవిడ కవిట తడిసిపోయి ఉండి ఉంటుంది. ఉష్ణార్థికాంశాన సహస్రకంఠీం పురావరాహోత్తమ నిష్కకంఠీం. ఒకప్పుడు ఆ తల్లి బంగారు పథకాన్ని ధరించేది. రాముడు పక్కన లేని కారణం చేత ఆమె ఆ పథకాన్ని ఇప్పుడు ధరించదు, తీసి పక్కన పెట్టేసి ఉండి ఉంటుంది. సుజాత రక్తకంఠీం. నా తల్లి యొక్క కను రెప్పలు పరమ ప్రేమతో నన్ను చూసినప్పుడు బిడ్డని చూసినంత ఆనందంగా చూడటానికి నల్లని వెంట్రుకలతో నా తల్లి కను రెప్పలు, నా తల్లి కళ్ళు అంత ప్రేమతో ఉంటాయి. ఎంతకంటే నా అమ్మ కంఠం ఎత్తి మాట్లాడితే తన తల్లి మాట్లాడినంత ప్రేమగా ఉంటుంది. ఆ తల్లి మాట అంత సౌకుమార్యంగా అంత ప్రేమతో ఉంటుంది. కాబట్టి సుజాతపక్షాభిరక్తకంఠీం వనే ప్రవృత్తామి నీలకంఠీం. వనంలో తిరుగుతున్నటువంటి నెమలి ఎలా ఉంటుందో నా తల్లి భుజాయి ఈ లంకాపట్టణంలో ఎక్కడో, ఏ బృందావనంలోనో ఎక్కడో ఎలా ఉంటుంది నా తల్లి. అసలు మనసులో ఊహ చేసినప్పుడే ఎంత పవిత్రతో మహానుభావుని యొక్క మనసు అసలు దేనికి కూడా వశపడదు, అంత పవిత్రంగా నిలబడుతుంది. రామాయణంలో వాల్మీకి మహర్షి చేసినటువంటి ఒక శ్లోకం హనుడి యొక్క మనసు ఎంత గొప్పగా నిలబడుతుంది అన్నదానికి బాగా కష్టం. సవీష్మజాలం భగవాన్ జగర్ష యసక్తైడూల్య సువర్ణజాలం యథా మహత్తాముషి మేఘజాలం నిత్యచ్చినత్తం సవిహంగజాలం అన్నారు. సవీష్మజాలం భగవాన్ జగర్ష. ఆయన లంకాపట్టణంలో సీతమ్మని అన్వేషిస్తున్నప్పుడు రావణాంతఃపురంలో ఒక కిటికీ కనపడింది. ఆ కిటికీకి జాలు ఉంది, తెరవేసి ఉంది. ఆ కిటికీ జాలు చూడటానికి హనుమ తన బలాన్ని పుచ్చుకుని చూశారు అన్నాడు మనిషి. ఒక కిటికీకి ఉన్న జాలు, ఒక తెర చూడటానికి బలం ఎందుకండి? ఇలా నిలబడి ఇలా చూస్తే సరిపోదు కాదు. దాని అర్థం ఏంటంటే కిటికీకి ఉన్నటువంటి తెర ఎంత ఆకర్షణీయంగా ఉంటుంది అంటే ఒకసారి ఇలా చూసిన వాడు ఇక కళ్ళు తిప్పుకోలేడు. ఆ కిటికీకి కట్టినటువంటి తెర అంతా చూస్తూ ఉండిపోతాడు. ఒక కిటికీకి ఉన్న తెర ఎంత అందంగా ఉంటే ఇక లంకాపట్టణం ఎంత అందంగా ఉంటుంది. లంకాపట్టణంలో పుష్పకవిమానం ఎంత అందంగా ఉంటుంది. లంకాపట్టణంలో ఉన్నటువంటి సౌందర్యం ఎంత అందంగా ఉంటుంది. కళ్ళు తిప్పుకుని అసలు ఏ పని మీద వచ్చాడో ఆ సీతమ్మకి నచ్చిపోయి ఇవన్నీ చూస్తూ కొన్ని సంవత్సరాల పాటు ఉండిపోయి ఎప్పుడో సీతమ్మ కోసం వచ్చానని జ్ఞాపకానికి రావచ్చు. కానీ తాను ఎందుకోసం వచ్చారో అది తప్ప ఈ కిటికీ సీతమ్మ కాదు. కాబట్టి దీని సంగతి నాకెందుకు వదిలిపెట్టడానికి ఉత్సవం కావాలి. అందుకే సవేశ్వజాలం భగవాంతకర్ష యసక్తమైనటువంటి సువర్ణజాలం యథా మహత్వ ఋషి మేఘజాలం విద్యుచ్చి సవినంగజాలం. నల్లటి మబ్బు పట్టి దానికి తిరుపతి కనపడుతుంటే అంత అందంగా ఉన్నటువంటి నల్ల మబ్బు కింద నుంచి పక్షుల బారు పెడుతోంది అనుకోండి. పక్షుల మెరుపు వేసి ఆ మెరుపు కింద చీకట్లో వెళ్ళిపోతున్నటువంటి ఈ పక్షుల బారు కనపడింది అనుకోండి. అది ఎంత అందంగా ఉంటుందో. బంగాళముతో తయారు చేయబడినటువంటి కిటికీకి వైఢూర్యాలతో తయారు చేసి పక్కబడినటువంటి జాలు అంత అందంగా ఉంది. ఒక కిటికీ అంత గొప్పగా ఉంటే ఇక అసలు రావణాంతఃపురం పుష్పక విమానం ఎలా ఉంటాయో మీరు ఆలోచించండి. అటువంటి లంకాపట్టణానికి వెళ్ళి కమ్మ నిలబడకుండా ఈమె సీతమ్మ కాదు, సీతమ్మ కాదు, సీతమ్మ కాదు అంటూ సీతమ్మ కాని దాని మీద మనసు నిలబెట్టకుండా ఆయన వెళ్ళిపోయారు అంటే మహానుభావుని యొక్క మనసు ఎంత శక్తివంతమో, ఎంత గొప్పగా లక్ష్యం మీద నిలబడుతుందో. అందువల్ల అంత కీర్తి పొందారు. ఒక మనిషి వృద్ధిలోకి రావాలంటే తాను ఏ కార్యం తలపెట్టాడో దాని మీద మనసు నిలబడాలి. అలా మనసు నిలబెట్టగలిగిన వాడు ఎవరున్నాడో వాడే జీవితంలో వృద్ధిలోకి వస్తాడు. పూజ చేసుకోవడానికి వెళ్ళాడు. పూజ చేసుకున్నంతసేపు ఆ పార్వతీ పరమేశ్వరుడు ప్రవచనం చేయడానికి వచ్చాడు. ఏ విషయం మీద మాట్లాడటానికి వచ్చాడో అది తప్ప వేరొక విషయం అనేటటువంటి జ్ఞాపకానికి రాకూడదు. పుస్తకం చదువుతున్నాడు. పుస్తకం తానైపోవడం తప్ప పుస్తకం చదువుతూ మనసు ఇంకొక ఆలోచించడం ఉండకూడదు. అన్నం తింటున్నాడు. అన్నం ఎంత తింటున్నాడో, కడుపులో 3 వంతులు తింటున్నాడో, ఎక్కువ తింటున్నాడో, పడేది తింటున్నాడో, పక్కకి తింటున్నాడో పరిశీలించకుండా అన్నం మీద దృష్టి పెట్టకుండా అన్నం తినకూడదు. ఎగ్గి
యజ్ఞం చేస్తున్నాడు. మంత్రంతో అనుసంధానములతో స్వాహాకారం నిలబడాలని హవిస్సుని అగ్నిహోత్రంలోకి సమర్పించి మనసు యజ్ఞమునందు నిలబెట్టాలి. నిద్రపోవడానికి సిద్ధపెట్టాలి. ఏ ఆలోచనల మనసుకి రాకుండా ప్రశాంతంగా భగవంతుని పాదాల విందులో లేకపోతే స్వామివారి యొక్క గుంజల్ సేవలు తలుచుకుంటూ సంతోషంగా మనసు ఉల్లాసంగా హాయిగా ప్రశాంతంగా ఉండేటట్టుగా వచ్చి అది నిద్రలోకి జారుకోవడానికి కావలసినటువంటి అవకాశం కల్పించాలి. ఎక్కడ కాదు ఎలా ఉండాలో ఎలా ఉండాలి తప్ప పూజా మందిరంలోకి వెళ్ళి కార్యాలయంలో చేయవలసిన పని గురించి ఆలోచించడం, కార్యాలయానికి వెళ్ళి మన పూజ స్థితిగా చేయలేదని ఆలోచించడం, ప్రవచనం చేస్తూ ప్రవచనం చేయవలసిన విషయాన్ని విడిచిపెట్టి ఇతర విషయాల గురించి మాట్లాడటం, ఇతర విషయాల గురించి మాట్లాడవలసిన ప్రభుత్వం గురించి మాట్లాడటం, అన్నం చెట్టు అన్నం గురించి ఇతర విషయాలన్నీ మాట్లాడుతూ ఎంత తినడో ఎంత తినలేదో తనకి కావలసినంత తినడో తినలేదో పరిశీలించుకోకపోవడం, ఇవన్నీ అశ్రద్ధ. అంటే ఎప్పుడు ఎక్కడ ఏ పని చేస్తున్నాడో ఆ పని చెయ్యడు. పుస్తకం చదువుతుంటాడు, పుస్తకం చదవడం అయిపోతుంది, 20 పేజీలు అయిపోయిన తర్వాత ఈ 20 పేజీల్లో మీరు ఏం చదివారు? ఏమీ ఉండదు, జ్ఞాపకాలు ఇవ్వదు. నేను చెప్పలే విన్నాడు, ఏం విన్నావు? ఒక్క విషయం చెప్పలేదు. అంటే వినడం వింటున్నాడు కానీ మనసు వేరొక దానికి ఉంటుంది. ముందు కుర్చీలో కూర్చుంటాడు, ఆలస్యంగా వస్తాడు, సెల్ ఫోన్ తీసి ఫోటోలు తీసుకుంటూ ఉంటాడు. ఎందుకు కుర్చీలో ఇంకా వచ్చే ప్రవచనానికి ఎందుకు కుర్చీలో పని చేయాలి? ప్రవచనానికి వచ్చింది ఎందుకు? ప్రవచనం వినాలి తప్ప అందులో ఆలస్యంగా వచ్చి ముందు కూర్చొని సెల్ ఫోన్ తీసి ఫోటోలు తీయకూడదు. ఏది ఎప్పుడు చేయాలో అది చెయ్యాలి. నీకు చేత కాకపోతే మనవ ప్రాంతాలు పట్టుకుని నీకు ఎలా పట్టడాలో నేర్పుతారు. కాబట్టి అది లక్ష్యశక్తి, అది మనశ్శక్తి. అలా మనసుని నిలబెట్టగలిగినటువంటి శక్తి ఒక్క స్వామి అనుసంతం. అందుకే ఆయన పాదములు ఎవరు పట్టుకున్నారు అటువంటి వారికి కూడా అటువంటి అనుగ్రహాన్ని మహానుభావులు రక్షిస్తారు. అందుచేతనే ఆయన లంకాపట్టణంలో ప్రవేశించి కత్తిని ఆకర్షించేటటువంటి ఇన్ని విషయములు కనపడినా కూడా దేని మీద మనసు నిలబడలేదు. అసలు మహర్షి ఎన్ని అద్భుతాలు చెప్పారండి. అసలు మన లంకాపట్టణం చూసేటప్పటికీ గంధర్వ విగ్రహాన్ని అని అనిపిస్తుంది. బంగారంతో చేయబడినటువంటి స్తంభాలు, దానికి వజ్రాలు, వైడూర్యాలు, ముత్యాలు, రత్నాలు తాపడం చేసి ఉంటాయి. కొంతమంది వీణ వాయిస్తూ ఉంటారు, కొంతమంది విపంచి గీత, కొంతమంది వీణ, కొంతమంది వేణువు, కొంతమంది శంఖం, కొంతమంది మధ్యలో, కొంతమంది మాడుతుంటారు, కొంతమంది రక్తంతో రమిస్తూ ఉంటారు, కొంతమంది దర్పంతో ఎదురు చూస్తుంటారు, కొంతమంది పూజ చేస్తుంటారు, కొంతమంది వేద చదువుతుంటారు, కొంతమంది విచ్చుమతులు పట్టుకు తిరుగుతూ ఉంటారు, కొంతమంది అగ్నిహోత్రం చేస్తూ ఉంటారు, కొంతమంది చూడ పట్టుకుంటారు, ముగ్గురం పట్టుకుంటారు, కత్తులు పట్టుకుంటారు, బాలు పట్టుకుంటారు, పాటలు పాడుతారు, కోటలు పడుతుంటారు, రథాలు తిరుగుతుంటాయి, ఎరువులు తిరుగుతుంటాయి. కొత్త అంతరం దాటి లోపలికి విడుదల రావణాసురుడు అక్కడ ఉన్నాడని మరింత జాగ్రత్తగా ఉంటారు. ఇంత జాగ్రత్తగా ఉన్న లంకాపట్టణంలోకి వచ్చిన అంతేక్షిస్తున్నా ఇన్ని కోట్ల మంది రాష్ట్రంలో చూస్తున్నా ఆయన ఒక అనుమానం వచ్చింది. అసలు ఇంత పవిత్రమైన లంకాపట్టణంలోకి ఎవరు రాగలరు? మహా అయితే నలుగురు వస్తారు, నేను వస్తాను, సుగ్రీవుడు వస్తాడు, అందరుడు వస్తాడు, నీరుడు వస్తాడు, మరి కొంతమంది వస్తారు, ఎవరు రాగలరు? ఒకవేళ రాముడే వచ్చిన అభ్యాస మహానుభావుడు కింకరిష్యత భగవాన్, ఇంత మూర్ఖుడు రావణాసురుడు, ఎవరు చెప్పినా వినడు. రాముడే వచ్చి వీడు భరతన ఏం చేయగలడు? రాముడు ఆలోచించి వెంటనే తమాయించుకుంటారు. నేను నాకు తెలుసా, రాముడు వచ్చి ఏం చెయ్యాలో నేను నిర్ణయించవలసింది, నా ప్రభువు వచ్చి ఏం చెయ్యాలో నా ప్రభువు నిర్ణయించుకోవాలి. అది నాకు అవసరం. అక్కడ నేను విషయాలన్నీ ఆలోచించి ఎక్కడ వరకు ఆలోచించాలో అక్కడ వరకు ఆలోచించకుండా అగ్నిలో ఆలోచించి నిర్ణయాలు చేసేటటువంటి కార్యక్రమాలు నాశనం అయిపోతాయి. కాబట్టి నేను అంత దూరం ఆలోచించవలసిన అవసరం లేదు. నాకు సుగ్రీవుడు ఏ కార్యాన్ని అప్పు చెప్పాడో ఇంకొకరికి అన్వేషిస్తాను. ఎవరు రావాలి, ఎలా రావాలి, రామచంద్ర చేయాలి నిర్ణయించవలసిన వాడు నా ప్రభు ఇది రామచంద్రమూర్తి తప్ప నేను కాదు అని నిబద్ధతతో నిలబడిపోతాను తప్ప అక్కడ లేని విషయం లేకపోతే మనసు వెళ్లకుండా గ్రహించగలిగినటువంటి శక్తి స్వామి సొత్తు. అది ఆయన మనసుకున్న గొప్పతనం. మనిషి తన మనసుని తాను నిగ్రహించగలిగితే, తన మనసుని తాను నిలబెట్టగలిగితే అంతకన్నా గొప్ప విషయం లోకంలో ఇంకొకటి ఉండదు. దేశకాలాభివృద్ధి ఎక్కడ ఎలా ప్రవర్తించాలో, ఏ కాలంలో ఏం చెయ్యాలో తెలిసిన వాటిలో వాడు పండితుడు, వాడు జీవితంలో వృద్ధిలోకి వస్తాడు. అందుకే మహానుభావుని యొక్క మనసు అసలు విచలిత గొప్ప కథలు అంత గొప్పవారు. ఎన్ని చూడనివ్వండి, ఆయన మనసు కథలకుండా నిలబెట్టగలరు. మీకు నేను రామాయణంలో ఒక ఉదాహరణ చూపిస్తాను. అంత పరిశీలన ఎప్పటికప్పుడు తాను పరిశీలించుకుంటూ ఉంటారు. ఆయన సీతమ్మ కోసం అన్వేషణ చేస్తున్నారు. రావణాంతపురంలో ప్రవేశించకుండా ఎలా జరుగుతుంది, రావణాంతపురంలోకి వెళ్ళారు. అనేకమైనటువంటి ఆవులతో పీడించి నిద్రపోతున్నటువంటి ఆవులు ఎలా ఉంటుందో అలా అనేక మంది ప్రాంతాలతో రమించి రావణాసురుడు నిద్రపోతున్నాడు. ఆయన భార్య ఆయన యొక్క పట్టు నుంచి గౌరవంగా హంసకూలికాగా పవిత్రంగా ఒక్కటే నిద్రపోతుంది. స్త్రీలు వాళ్ళ సామాన్యమైనటువంటి వాళ్ళు కాదు.
ఏమి సంస్కారం తెలియనటువంటి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కాదు. నిజహీన రూప ఈమె అందకంటే కాదు, అది చెప్పడానికి వీలు లేదు. కొంతకి అంతకంటే ఉన్నారు. నిజహీన రూప ఉపచారయుక్త, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలియనటువంటి వారు కాదు. బాగా తెలిసిన వాళ్ళు రావణాసురుణ్ణి కామించకుండా బలవంతంగా తీసుకురాబడినటువంటి కాంతిలో ఒక్కటి లేదు. ఒక్క సీతమ్మ తప్ప మిగిలిన వాళ్ళందరూ ఆయనని కామించి వచ్చిన వారు. హీన రూప దక్షిణానానుపచారయుక్త భార్యాభవత్తస్య హీన సత్వ జాతికాంతస్య కామనీయ. ఇక పూర్వం వివాహమై ఉండి విడిచిపెట్టి ఇక్కడికి వచ్చిన వారు కాదు. రావణాసురుడే తమ భర్తని వచ్చి ఆయనతో ధరించి నిద్రపోతున్న వాళ్ళు. అప్పుడు కూడా వాళ్ళు ఎంత అద్భుతమైనటువంటి సౌందర్యం అండి. ఏమి సుందరకాంతి అసలు. స్త్రీలు నిద్రపోతుంటే ఎవరి చెయ్యి ఏదో తెలియదు. చేతులన్నీ ఇలా ఒకరి చేతుల మీద ఒకరి చేతులు పడిపోతే చేతులన్నీ కలిపి ఒక గంగ కట్టరా అన్నట్టుగా ఉంది. ఈమె చెయ్యి ఆమె మీద పడిపోయింది, ఆమె చెయ్యి ఇంకొక ఆమె మీద పడిపోయింది. అయినా పక్కన సుప్త ప్రతి వాళ్ళు ఒక మత విప్లవంతో పక్కన ఉన్నటువంటి స్త్రీ రావణాసురుడిని కౌలించుకునే పడుతూ ఉన్నారు. అన్యా కమలపత్రాక్షి పూర్వేందు సదృశాలన్నారు. అన్యా ఆలింగ శుశ్రూని ఆమె పట్టవారిని కౌగిలించుకుని పట్టుకున్నప్పుడు ఈమె ఒంటి మీద ఉన్న బట్ట పట్టవారి మీద పడిపోయింది. అంటే ఎవరి ఒంటి మీద ఉండవలసిన పట్టవారి ఒంటి మీద లీడని చెప్పకుండా మహర్షి ఎంత పవిత్రంగా మాట్లాడారో చూడండి. అటువంటి స్థితిలో వీళ్ళందరిలో సీతమ్మ ఉన్నదా అని ఎక్కడైనా సీతమ్మ ఉన్నదా అని వీళ్ళందరినీ చూస్తూ వెళ్ళారు. ఇంతమంది స్త్రీలను చూశారు. చూడకూడని రీతిలో ఉన్నారు వాళ్ళందరూ. అంతకన్నా పవిత్రమైన సభలో నేను ఒక్క మెట్టు కిందకి జారి పడిపోవడం కూడా నాకు సాధ్యం కాదు. అటువంటి స్థితిలో నిద్రపోతున్నటువంటి స్త్రీల ఒంటి మీద సరిగ్గా లేని వాళ్ళని చూసి చిట్టు చివరికి బయటికి వెళ్ళిపోయిన తర్వాత అనేది నిద్రపోకుండా ఉపనయనం అయిపోయిన తర్వాత తల్లిని కూడా చూడకూడదు, తోడపుట్టిన తల్లిని కూడా చూడకూడదు. నిద్రపోతున్న భార్యని అందరిని చూడకూడదు. ఎన్నో గీతం వేసుకుని ఉపనయనం అయిపోయిన తర్వాత ఇవాళ నేను ధర్మం తప్పానా ఏమి? అనేక మంది స్త్రీలు నిద్రపోతుండగా ఒంటి మీద పట్ట సరిగా లేని వాళ్ళని చూశానే నాకు ధర్మదోషం వచ్చిందా ఆలోచించారు. వెంటనే ఆయనే తీర్పు చెప్పారు. మనో ఇదేది ఇంద్రియాణం శుభాశుభాస్వస్థాసు సూర్యవస్థితం. కంటికి చూడడం ధర్మం. తప్పిపోయినది స్త్రీ తప్పిపోతే స్త్రీలలో వెతుకుతాను తప్ప ఇక్కడ ఉన్న స్త్రీలు పడుకునున్నారు ఒంటి మీద పట్టలేదని ఆవుతూడని కట్టిన చోట వెతుకుతానా? అశ్వశాలలో వెతుకుతానా? గజశాలలో వెతుకుతానా? ఎక్కడ స్త్రీలు పడుకున్నారో అక్కడే వెతుకుతాను. అందుకే నేను ఆ స్త్రీలలో సీతమ్మని వెతికాను. కానీ వాళ్ళు ఎలా ఉన్నారన్నది నాకు జ్ఞాపకం ఉందా? వాళ్ళని చూసినప్పుడు నా మనసు ఏమైనా ప్రభావం చెందిందా? నా మనసు ఏమైనా ఉద్రేకపడిందా? విచలితమైందా? లేదుగా. నా మనసుని కదలలేదుగా. లేక నాకందరూ ఒక్కరు జ్ఞాపకం లేరుగా. ఈమె సీతమ్మ కాదు, రాముడు చెప్పిన బుద్ధులు ఈమె ఎందుకు లేవు అని వదిలిపెట్టి వెళ్ళిపోయాను తప్ప నేను చూసినప్పుడు నా మనసు ప్రభావితం కాలేదుగా. కానప్పుడు నా ఎంత ధర్మం ఎక్కడ తప్పింది అని వెళ్ళిపోయిన మహానుభావులు అంటే జితేంద్రియం. ఇంద్రియములను గెలిచిన వారు మనసును గెలిచిన వారంటే ఆయన. కళ్ళకి చూడడం ధర్మం. కంటి ముందు ఎన్నో కనపడతాయి. కనపడినప్పుడు మనసు మంచిదైతే ఎవరు కనపడినా నీకు దోషం లేదు. నీ కళ్ళ ముందు ఎంతమంది స్త్రీలు కనపడినా వాళ్ళందరూ నేను ప్రతిరోజు నమస్కరించి కామాక్షి పరదేవత స్వరూపులు. నా తల్లి కామాక్షి నా కళ్ళ ముందు ఇవాళ ఇన్ని రూపాలతో కూర్చుంది. నేను ఏ సీతమ్మ గురించి చెప్తున్నానో నా తల్లి సీతమ్మ నాకు ఇటుపక్కన కూర్చుంది. ఇన్ని ముఖాలతో నా తల్లి ఇవాళ సభలోకి వచ్చి కూర్చుంది అని నేను అనుకున్నాను. అనుకోండి, నేను ఎవరి వంక చూసినా నాకు దోషం రాదు. ఇంద్రియానికి చూడడం ధర్మం. నా మనసు దాని వలన కదలకుండా పవిత్ర భావనతో నిలబడితే మనసుకి కానీ మనిషికి కానీ ఏ దోషం అంటదు. మనసు పవిత్రంగా ఉంచుకోగలిగినటువంటి శక్తి స్వామి అనుగ్రహం ఉన్నాయి. మహానుభావుడైన. అందుకే అటువంటి స్త్రీలందరినీ చూసినప్పటికీ కూడా ఆయన మనసు కించిత్ కూడా కదలలేదు. ఆయనే పరీక్ష పెట్టుకున్నారు. అంతేకాదు ఎప్పుడు బయలుదేరారు లంకాలోకి, ఎప్పుడో బయలుదేరారు. ప్రాతకాలంలో సముద్రం ప్రారంభం చేశారు. ప్రాతకాలంలో సముద్రం ప్రారంభం చేసి లంకాపట్నానికి వచ్చిన తర్వాత చీకటి పడుతుండగా లంకలోకి ప్రవేశించారు. సూర్యే చేస్తాను తీరత్వం తీరం సంక్షిప్యమారుతి మహర్షి బాగా వెలుతురు వెళ్ళిపోయిన తర్వాత చీకటి కలుపుకున్న తర్వాత పిల్లంత వారి లంకాపట్నం అంతా నిరీక్షిస్తున్నారు. ఆయన మాత్రం ఉపాధి కాదా? ఆకలి ఇయ్యదా? దాహం ఇయ్యదా? నీళ్లు తాగాలని కనిపించదా? అంటే లక్ష్య శుద్ధి. ఏ కార్యం మీద ఉన్నారో ఆ కార్యం మీద ఉండగా ఆయనకి శారీరకమైన అవసరములు కూడా జ్ఞాపకం రాలేదు. ప్రతి యోగికంగా ఉంటే శబరి విధాని వచ్చి వహించిన చంద్రశేఖర భారతీ స్వామి వారు
మహానుభావుడు జ్యోతిలింగానికి ఆరాధన చేస్తుంటే ఆ చంద్రమౌళీశ్వర లింగానికి ఓం నిధపతయే నమః మారేడుదనం వేసేవారు. ఓం నిధపతాంతికాయ నమః ఇంకో మారేడుదనం వేశారు. ఓం ఊర్ధ్వాయ నమః ఇంకో మారేడుదనం వేసేవారు. ఓం ఊర్ధ్వలింగాయ నమః. ఆ ఇంటికి చెయ్యి మారేడుదనం వేసి అలాగే ఉండిపోయింది. ఆయన పరమశివుడి ఇక్కడ సాక్షాత్కారం పొంది ఆ శివ దర్శనంలో ఆనంద తన్మయావస్థలో సమాధి స్థితిలో అలాగే చెయ్యి పెట్టి ఉండిపోయారు. ఉండిపోతే శిష్యులు పూజ పూర్తి చేసి చంకలలో చేతులు పెట్టి ఎత్తి తీసుకెళ్లి గురునివాసంలో కూర్చోబెట్టేసేవారు. అలాగే బిడ్డతో నీళ్లు తెచ్చి పోసేసి బట్ట తీసేసి ఇంకో పక్షం కట్టేసేవారు. కొన్ని రోజుల పాటు భావ సమాధిలో అలా ఉండిపోయేవారు. అది ఆనంద తన్మయావస్థ. మహానుభావులైనటువంటి వారు మనసులో దర్శనం చేసి అసలు శరీర సంబంధమైనటువంటి అవసరాన్ని కూడా తెచ్చిపోయారు. అలా నిలబడిపోయారు. మనకి చేత కాదు కాబట్టి ఎవరు అలా ఉండరు సిద్ధాంతాలు చేయకూడదు. మహాత్ములు ఉంటారు. మనం మహాత్ములను కాకపోతే వాళ్ళకి నమస్కారం పెడితే వాళ్ళ నమ్మకంతో ఎప్పటికైనా మనం అవుతాం. మనం అవ్వకపోతే అలా ఉండరు అని చెప్పి నిర్ధారణ చేసి సిద్ధాంతాలు చేసి నా జీవితంలో అలా అయ్యే అవకాశం లేదు కాబట్టి ఎవరు అవ్వకూడదని మాట్లాడి ఇంకోలేదు. కాబట్టి మహానుభావుడు ఎంతగా తాదాత్మ్యత చెందిన విధంగా సీతాన్వేషణ ఘట్టమనుంది అంటే ఆయన వెళ్తున్నప్పుడు వంటశాలలో కూడా ప్రవేశించి సీతమ్మని వెతికారు. అక్కడ వంటని పదార్థం లేదు. అడవి పంటలు వండారు, నగలు వండారు, జిక్కలు వండారు, ఏళ్ళు వండారు. మంచి మంచి పదార్థాలన్నీ ప్రచనం చేసి చక్కగా జిల్లాలో మూతలు పెట్టి కొంతమంది జనగా మిగిలినటువంటి పదార్థాలు కొద్దిగా మూత కాగించి ఉంటే అందులోంచి వచ్చేటువంటి వాసనలు ఎంతగా ఆకర్షిస్తున్నాయంటే తల్లి ఆకలితో ఉన్న పిల్లవాడిని ఇలా అని పిలిస్తే ఎలా ఉంటుందో ఆ పదార్థముల యొక్క వాసనలు వస్తున్నాయి. అంత వాసన వస్తున్నా ఇప్పుడు బయలుదేరారు. ఇప్పుడు ఈ ముహూర్తంలో బయలుదేరారు. ఏది ఆ పదార్థాల్లో ఒక్క పదార్థం ఇక్కడ బయలుదేరు కొద్దిగా పదార్థం తిని వీళ్ళు వెతుకుతాం. కానీ ఒక్క కపలం తిన్నారా? ఒక్క కపలం తినలేదు, విడిచిపెట్టేశారు. ఒక్కటి కూడా ఇరిసి నిలబడలేదు, వెళ్ళిపోయారు. పాఠశాలలోకి ప్రవేశించారు. అక్కడ ఎన్ని రకాలైనటువంటి వధువులు దర్శగా పెంచబడి ఉన్నాయి. దివ్య ప్రసన్నాః విధాసురాః సహజంగా తయారైనటువంటి మధువు, దీనిని పిలిపెట్టి తీసిన మధువు, పళ్ళు పిలిపెట్టి తీసినటువంటి మధువు, అటువంటివి పూలు కొన్ని పిలిపెట్టి తీసినటువంటి మధువు, అనేక రకమైనటువంటి సువాసనలు బయటకు వచ్చేటట్టుగా ఆ పాఠశాలలో అన్ని పెట్టి ఉన్నాయి. ఇంత బడలిపోయాను కానీ ఒక్క చోటుకు వెళ్ళి ఒక్క మధు పక్కన ఉన్న ఒక్క చుక్క మధువు ఆయన సేవించలేదు. మానవులు సాధారణంగా తేనెకి ఆకర్షింపబడతాయి. ఒక తేనె చుక్క కూడా ఆయన ముట్టుకోలేదు. వాసన వస్తున్నా కూడా అక్కడి నుంచి ఇది శీతం కాదు అని వెళ్ళిపోయారు. అంటే అది ఆయన మనసు పొందినటువంటి శక్తి. నిజాకులో నిద్ర చదువుకునేటటువంటి వాడు నాకు సుఖంగా ఉందా, నాకు నిలబడి కాదు, నేను చదవాలి 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 ఆ రహం దాని కోసం పరిశ్రమించి చదువుకోవాలి అంటే మనసులో ఆ ఉత్సాహం ఉన్నవాడు ఎవరు ఉంటాడో వాడు మాత్రమే చదివి జీవితంలో వృత్తిలోకి మాట్లాడు తప్ప కేవలం సౌకర్యాలు ఉంటేనే నేను చదవగలన్నాడు అన్ని వేళ చదివి తాను వృత్తిలోకి రాకుండా అంటే సిద్ధాంతం చేసి చెప్పడం చాలా కష్టం. ఇన్ని పుస్తకాలున్నా ఆఖరికి శరీరానికి తినవలసినది తినకుండా తాగవలసినది తాగకుండా ఆయన సీతాన్వేషణం నిలబడిపోయారంటే అసలు ఆయన యొక్క మనశుద్ధి, ఆయన యొక్క ఇంద్రియాలని తెలిసినటువంటి స్థితి అపురూపం. అటువంటి వ్యక్తి మనకి ఎక్కడ కలుగుతాం. అందుకే హనుమ యొక్క పాదములు పట్టుకుంటే ఇంద్రియాలను నిగ్రహించగలిగినటువంటి శక్తి వస్తుంది, మనసుని పవిత్రంగా ఉంచుకోగలిగిన శక్తి వస్తుంది, మనసుని లక్ష్యం మీద నిలబెట్టగలిగినటువంటి శక్తి వస్తుంది. ఇంత అంతర సాధ్యమైనటువంటి విషయములను సాధించారు. ఒక నిర్ణయం చేశారు అంటే దానికి తెలివి ఉంటుంది. అంత గొప్పగా ఆలోచన చేస్తారు, అంత గొప్ప ఆలోచన చేసి నిర్ణయం చేసుకుంటారు. సీతామాత దర్శనం అయిపోయింది, ఆమె హోమాన్ని ఇచ్చేశారు. ఆమె ఇచ్చినటువంటి వేషభూషణాన్ని తీసుకున్నారు, ఇక బయలుదేరాలి. కానీ తను తిరిగి వెళ్ళిపోయారనుకోండి, నువ్వు చూశావా రావణాసురుడిని, నాలుగు మంచి మాటలు ఏమైనా చెప్పావా, సంధిగా కార్యం జరుగుతుందా అని ప్రభువు ప్రశ్నిస్తే నేను చూడలేదని చెప్పడం కదా. రావణ దర్శనం జరగాలి అంటే సామము చేత జరగదు, వాడు మంచిగా లొంగేవాడు కాడు. దానము చేత అసలు మన లంకాపట్టణంలో ఈ విశ్వమునందు ఎక్కడెక్కడ ఏ అపరూప వస్తువులు ఉన్నాయో అవన్నీ పాలపట్టి తీసుకొచ్చి తెచ్చాడు. ఇక వాడికి కొత్తగా ఇవ్వడానికి ఏమీ ఉండదు, అన్ని వాడికి తెచ్చాక చెప్పాడు. కాబట్టి వాడికి దానము చేసి లొంగ తీయడం కుదరదు. భేదం వాడితో ఇక భేదములు కల్పించుకుని అప్పుడు వాడితో ఏదో ఆ విరోధ భావాన్ని సంకల్పం చేయడం ఉత్తర దర్శనానికి కుదరదు. కాబట్టి ఎలా అసలు రావణ దర్శనం మనకు వెంటనే జరగాలంటే ఏం చేయాలి ఆలోచించారు.
రావణాసురుడిని చూడటం ఏమిటి? ఏదో ఒక ఉపాయంతో చూడొచ్చు. అసలు చాలా పెద్ద కష్టమైన పని ఏమిటో తెలుసా? సీతమ్మ తల్లి దర్శనం చేయడం. ఎందుకని? హనుమంతుడి వారికి అన్ని పరీక్షించింది సీతా దర్శనం. నేను చూస్తానని వెతికారు లంకంతా. చిరురంగుడాత్రోదినామదాసస్య రావడం తప్పురే తస్మిన్ సహా 4 అంగుళాలు విడిచిపెట్టుకుంటారంటే పట్టణానికి నా సీతమ్మ తల్లి దర్శనం కాకపోతే ఇంతటి హనుమ నిరుత్సాహపడిపోయాడు. చదువుతారు రామాయణం, చదువుతారు సుందరకాండ, మిత్రులు హనుమతి మనసు ఎక్కడ నిరుత్సాహపడిపోతుందో అక్కడ కార్యాన్ని సాధించలేడు. ఎక్కడ మనసు ఉత్సాహాన్ని పుచ్చుకుంటుందో అక్కడ కార్యాన్ని సాధించగలడు. వెంటనే ఒక మాట చెప్పాడు, శ్రీయోమూలం సుఖం అని అసలు నిరుత్సాహాన్ని పొందుతాడో వాడు ఏ కార్యాన్ని సాధించలేడు. నిరుత్సాహాన్ని పక్కన పెట్టి ఎవరు ఉత్సాహాన్ని పొందుతాడో వాడు సాధించలేని కార్యం లేదు. కాబట్టి నిరుత్సాహాన్ని విడిచిపెడతాను. మళ్ళీ ఉత్సాహం పొందుకుని నేను ఈ లెక్క పట్టణాలంతటినీ అన్వేషిస్తాను. ఉత్సాహంతో కార్యములందు ప్రవర్తించినటువంటి వాడు సాధించలేనిది లేదు. మనసు జామదారిపోకూడదు. మనసు ఎప్పుడూ ఉత్సాహంగా నిలబడాలి. కాబట్టి నేను మళ్ళీ ఉత్సాహం కొట్టుకుంటానని మళ్ళీ లెక్క పట్టణంతా అన్వేషించాను. సీతమ్మ కనబడలేదు, బెంగ పెట్టేసుకున్నారు. ఇంతటి హనుమ చిట్ట చివరికి ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే ప్రస్తాదానో ముఖాదానో నీతో వృద్ధమూలిక ప్రశ్న విషయాలు అసలు నేను తిరిగి వెళ్ళనే వెళ్ళదు. ఎందుకని నేను అక్కడికి వెళ్ళి సుగ్రీవుడితో సీతమ్మ జాతి కనిపెట్టలేకపోయానని చెప్పి రాముడికి నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయానని సుగ్రీవుడు మరణిస్తాడు. సుగ్రీవుడు మరణిస్తే అందరూ కనుక బాధరుడు అమ్మగా ఆయన యొక్క భార్య అయినటువంటి హనుమ తర్వాత రామ మరణిస్తాడు. ఇక సీతమ్మ జాతి కనిపెట్టలేదు, మనకి తెలియలేదు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అయోధ్య సుమిత్ర ఈ నరులు 2 వంశములు అంతరించిపోతాయి. ఒక్కసారి మనిషికి నిరుత్సాహం కలగాలి తప్ప ఆ ఆలోచనకి అర్థం ఉండదు. అంత నిరుత్సాహంగా ఇంతకుముందు ప్రమాదాలు పడిపోతాయని, అందరూ పడిపోతారని, నశించిపోతారని ఎన్ని రకాలైన ఆలోచనలు వచ్చేస్తాయో జాగ్రత్త తీసుకోవడం కాదు. కానీ అదే పనిగా నిరాశానిస్పృహలతో ఆలోచించకూడదు. ఒక్కసారి మనసు జారిందా హనుమంతుడి వారు అంత క్లిష్టమైన స్థితిలోకి వెళ్ళిపోయారు. కానీ భగవద్భక్తి మనిషిని కాపాడుతుంది. అప్పుడు విషయం జ్ఞాపకానికి వచ్చింది. మరణించడం ఏమిటి? వినాశే భగవద్ దోషాహ జీవం భద్రాణి పరిస్థితి. మరణించడం సమస్యకి పరిష్కారం కాదు. ఎదురొడ్డి నిలబడి ఎవడు సాహసంగా ధైర్యంగా కార్యములను పూర్చుకుంటాడో వాడు సాధించగలడు. కాబట్టి నేను లంకాపట్నాన్ని మళ్ళీ అన్వేషిస్తాను. నేను వెతికితే సీతమ్మ దర్శనం అవుతుందా? అనదు. నా తల్లి నాకు దర్శనం ఇవ్వాలి. నమోస్తున్నాయ నమోస్తు రుద్రేంద్రయమానిభ్యో నమోస్తు చంద్రభ్య. అప్పుడు ప్రార్థన చేశారు. జనకమహారాజు గారు యజ్ఞం చేస్తే దొరికావా? యజ్ఞం చేస్తుంటే జనకమహారాజు అనుగ్రహించాలని నీవు గుణార్థంగా లభించి జనకుడికి కూతురికి జానకి పేరు పెట్టి చంద్రస్వామి గారికి ఆయన కూతురికి ఇచ్చావు. సీతమ్మ దర్శనం స్వామి ఏంటి అన్న వ్యక్తిని నాకు పట్టబెట్టమ్మా, నాకు దర్శనం ఇయ్యమ్మా. వెంటనే బుద్ధి ఎందు నమస్కరిద్దాం, శరణాగతి చేద్దాం అన్న భావం వచ్చింది. అప్పటి వరకు తాను చూడండి అశోకవనం కనపడింది. వెంటనే అశోకవనంలోకి ఒక్క దూకి చిచుపా వృక్షం మీద కూర్చొని సీతమ్మ కోసం 4 దిశలా చూశారు. సంపాతి వాక్యం జ్ఞాపకానికి వచ్చింది. రెక్కలు కాలిపోయిన సంపాతి శ్రీరామాయణంలో మొదట సాయం చేసినందుకు, సీతమ్మ చోటు ఉన్నది అని చెప్పినందుకు తాను కాలిపోయిన రెక్కలు మళ్ళీ వచ్చాయి. అంటే ఆయన చెప్పిన వాక్కు పరమ సత్యం. సీతమ్మ తల్లి కక్షలంటలోనే ఎక్కడో ఉంది. నేను ఈ అశోకవనాన్ని వెతకలేదు, మళ్ళీ వెతుకుతానని పూర్తితో అశోకవనంలో ప్రవేశించి సీతామాత యొక్క దర్శనాన్ని పొంది మహానుభావుడు అయ్యారు. అటువంటి హనుమతి సీతమ్మ దర్శనం అవ్వడం కష్టమైంది తప్ప రావణ దర్శనం కష్టమనడానికి సీతమ్మ దర్శనమే అయినటువంటి మహానుభావుడికి రావణాసురుడి దర్శనం చేయడం పెద్ద లెక్కలో ఉన్నటువంటి విశేషమా. అందుకే ఒక మాట అంటారు, సీతమ్మ దర్శనం ఉందే అయిపోయింది. ఇక రావణ దర్శనం చాలా చిన్న పని. అల్పశేషం ఎలా సాధించడం? తిరుపాయాతిక్రమ్య. సామమో దానమో భేదములకు లొంగడు. మరి ఏం చేయాలి? దండోపాయాన్ని స్వీకరిస్తాడు. వాడికి సహాయం చేయడంలో అది పాడు చేసేస్తే, వాడి అనుచరుల పట్టుకుని సామగొట్టేస్తే ఎవరు వాడు నా దగ్గరికి తీసుకుంటే వాడే దర్శనమిస్తాడు. వెళ్ళిన తర్వాత నేను చెప్పవలసిన 4 మంచి మాటలు చెప్తాను. విన్నాడా వాడు అదృష్టం, వినలేదా వాడు ఇంకా. నా కర్తవ్యం నాకు పూర్తవుతుంది. నా ప్రభువు నువ్వు చెప్పావా అడిగితే అక్కడ నువ్వు దీక్షగా ప్రవర్తించవచ్చని సుగ్రీవుడు అన్ని ఇచ్చే స్వాతంత్రం ఇచ్చాడు. ఇచ్చినప్పుడు నేను అలా ప్రవర్తించకపోతే దోషం ఉంటుంది. కాబట్టి ఈ గమనావనాన్ని గర్జిస్తాను. ఇక్కడ ఉన్న చెట్లు కొట్టేస్తాను, జలాశయాలు తిరగదూసేస్తాను, ఇక్కడ ఉన్నటువంటి రాక్షస స్త్రీలను ముట్టిస్తాను. ఎవరైనా వస్తే సంహారం చేస్తాను. నన్ను నేను రక్షించుకోవాలి కనుక చెట్టు చివరికి దిక్కు తోచక మానవాన్ని పెట్టి తెంజెట్టాడు. ఇదో కట్టుబట్టడానికి వెళ్ళి మాట్లాడుతాను. ఉత్తరాఖ్యం అశోకవనం గర్జించడం మొదలైతే అక్కడ ఉన్నటువంటి చైత్య ప్రాసాదాన్ని పడగొట్టి
మధ్యలో ఉన్నటువంటి హేమస్తంభాన్ని ఓడలికి గిలగిల అందులోంచి వచ్చినటువంటి ఎత్తు జ్వాలల చేత ఆ ప్రసాదం భద్రమైపోయి మధ్యలో వైడూర్యం పెట్టిల్లోకి పేలిపోకుండా బంగారం అంతా కావలి ప్రవహించి వెళ్ళిపోతుంది. అలా అశోకవనాన్ని భజన చేస్తే ఎవడు వాదం అన్నాడు రావణుడు. అన్న బాధంతో ఏంటంటే అశోకవనాన్ని దర్శించాడని కాదు, సీతమ్మతో ఏదో పిచకిచలాడింది ఆ కోతి అని చెప్పారు. నేను ఇంతగా తీసుకెళ్లి కామించి గాచిన సీతమ్మతో పరపురుషుడు పట్టారట. అది మానవమైన సరే అతను దత్తలేడు. అంటారు మహర్షి. దీపంలో పైన ఎక్కువ అయిపోయింది అనుకోండి, పైనలో ఉన్నటువంటి ఒత్తి వెలిగించినప్పుడు ఆ ఒత్తి చివరి నుంచి మంటతో పాటు నూనె బిందువు కింద పడుతుంది. అలా నేను కామించిన సీతమ్మతో ఎవరు ఆటలాడింది అన్న కోపము సీతమ్మ పట్ల కామము కలిసి వాడి కంటి వెంట వేడి కన్నీటి బిందువులు పడ్డాయి. ఒక మానవాన్ని పట్టుకోవడానికి 80,000 మంది కింకలో మూకని ప్రయోగించారు. మీరు వెళ్ళి పట్టి తీసుకురండి, ఎంత హింసించాలనుకుంటున్నారో హింసించండి అన్నాడు. మహానుభావుడు స్వామి హనుమ. ఇది కదా ఆయన మనోబలం గురించి చెప్తారు. సవేదవాన్వేద సమాధితత్వ హరిప్రవీర ప్రవీర కృప మనస్సమాధాయ మహానుభావో జటామగ్నం నమస్వి. ఆయన బలమైనటువంటిది. శత్రువీరులను సంహరించవలసినటువంటి సమయం ఆసన్నమైతే ఒక్క అడుగు వెనక్కి వేయరు. వెంటనే అక్కడ ద్వారాలు ఎత్తి కూర్చున్నారు. జయవంతులు అంటారు. జయించలో నమో లక్ష్మణస్య రాజానీ దుర్గీమోరభిమాదిక దశోహం ప్రసలింగస్య రామస్య కృష్ణ హనుమాన్ చతుర్సైన్యానాన్ని హంతా మరుతత్వజ రావణ సహస్రం యుద్ధే ప్రజల శిలావిష్ణు ప్రహృత సహస్ర తత్వైత్వా ప్రియందంతాం అభివృద్ధిం సమృద్ధో విశ్వామిషదాం సత్యసాం ధర్మాత్మా సత్య సంగత్య రామో దశవిధించని. మహానుభావుడైనటువంటి రాముడికి ప్రతికూలంగా ప్రవర్తించారు. అదిగో అక్కడ రామచంద్రమూర్తి లక్ష్మణ స్వామితో కలిసి శోభిస్తున్నాడు. నా పక్కనే ఆయన చేత లక్ష్మణుడి సుగ్రీవుడు శోభిస్తున్నాడు. నా పేరు హనుమ, నేను సీతాంకేషణం చేస్తూ వచ్చాను. ఇదిగో ఈ లంకాపట్నాలంతటి వెతికాను, సీతమంతటి దర్శనం అయిపోయింది. ఆ తల్లి నాకు దర్శనం ఇచ్చింది. నాకు ఆయుధాలు అక్కర్లేదు, రాళ్లు పెట్టి కొడతాను, చెట్లు పెట్టి కొడతాను, నా గోళ్లు పెట్టి పచ్చస్పదాలు చీల్చేస్తాను, నా పాదములు పెట్టి పుట్టేస్తాను, నా తల చేత గుండెల బుట్టల కొట్టేస్తాను. నాకు ఎదురు నిలబడగలిగినటువంటి వాడు లేడు. ఎలా వచ్చానో నా వెళ్ళిపోతాను. ఏ మంది రావణుడు అయినా నా ముందు నిలబడగలిగినటువంటి శక్తి కలిగిన వారు కాదు. నీకు ధీర్యం ఉంటే నన్ను పట్టుకోండి అన్నారు. అక్కడ ఉన్నటువంటి కొనడానికి ఉన్న పైకి తిరిగి గిరగిరా తిప్పి 80,000 మంది రాక్షసుల యొక్క మూకని వర్తించారు. మాంసపు ముక్కలైపోయారు. కొద్ది నిమిషాలలో 80,000 మంది ఇంకా మూత మరిసిపోయారంటే హనుమ యొక్క ధైర్యం, ఆయన బుద్ధి, ఆయన బలం, ఆయన పరాక్రమం ఎలా ఉంటాయో ఆలోచించండి. 7 మంత్రిసభ్యులని పంపించాడు, 5 సేనాగ్ర నాయకుల్ని పంపించాడు. సంయోపాక్ష యుపాక్షుడు ఉత్తరం దేవనాయకం కడసం దాసకం నుంచి పంచసేనాగ్ర నాయక 5 పంపించాడు. యోపాక్షుడు ఉత్తరుడు కడసుడు దాసకముడు అని 5. ఈ 5 సైన్యాన్ని కూడా పంపించారు. తెలియన బెహనత్తి పాదైకాస్తి పరంతప ముష్టిన బెహనత్తి నగైకాస్తి గదాలయ బ్రహ్మాధ్వసలకాస్తి గురుభ్యాం మహర్షి. హనుమ యొక్క యుద్ధం అంటే, హనుమ యొక్క పరాక్రమం అంటే అలా ఉంటాయి. మహానుభావుడు కేవలం కొన్ని వేల మందిని తన పాదముల కింద పెట్టి తొక్కి చంపేశారు. కొన్ని వేల మందిని మోచేతులతో పొడిచి చంపేశారు. కొన్ని వేల మంది గుండెలు తన గోళ్లతో గీరి చంపేశారు. కొన్ని వేల మందిని తన వాడి దంతములతో కురికి చంపేశారు. కొన్ని వేల మందిని తొడ కింద పెట్టి నొక్కి చంపేశారు. కొన్ని వేల మందిని తన పిడికిని పొట్టతో చంపారు. రాళ్లతో, చెట్లతో, పర్వత శిఖరములతో చంపేస్తే అప్పటి వరకు ఎంతో అందంగా ఉన్నటువంటి అశోకవనం మహర్షి. అశోకవనం శోకవనం పడిపోయింది. అంటారు మహర్షి. కొన్ని వేల ఏనుగుల యొక్క తొండములు తెగిపోయి నెత్తులు కాలిపోతూ పీనుగు పెట్టాలి పడిపోయి, కొన్ని లక్షల గుర్రాలు పడిపోయి, రౌద్రం పడిపోయింది. ఇంతమంది పడిపోయారు. తాను మాత్రం అన్ని పైకి కూర్చొని అంటూ శ్రీమంత్రం చెప్తూ కూర్చున్నారు. ఇలా ఎంతసేపు యుద్ధం? మోహంతో యుద్ధం చేయడం కాదు, అంతిమ ప్రయోజనం ఏమిటి? రావణుడి దర్శనం చెయ్యాలి, రావణుడి దగ్గరికి వెళ్ళాలి. అందుకే ఎక్కడో ఒక్కడ తాను కట్టుబడాలి. తనని కట్టగలిగిన మనగాడు లేకపోయినా, దేవుడు ఇచ్చినటువంటి బలములు తనకి ఉన్నా, ఎవరు ఏ అస్త్రం చేత తనని బంధించగలిగినటువంటి శక్తి కలిగిన వారు కాకపోయినా, ఆయన మాత్రం ఉత్తరాక్షణంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇక యుద్ధం చెయ్యను, పట్టుబడి నటిస్తాను. ఇంద్రజిత్ వచ్చాడు, అంతకుముందు వర్షకుమారుని సంహరించారు. ఆయన యొక్క ప్రజ్ఞ అంటే అలా ఉంటుంది. ఇప్పటి వరకు అందరికీ బాధపడమే తప్ప తనవారు సరిపోతే బాధ ఎలా ఉంటుందో రాముడికి తెలియదు. మొట్టమొదటిసారి
ఒకసారి కొడుకు చచ్చిపోయాడు అక్షకుమారుడు. బాధ అంటే ఏమో తెలిసొచ్చింది. ఈ గడ్డలు కూర్చొని కానీ గడ్డ ఇంత బాధగా ఉంటుంది, ఇప్పుడు తెలిసిందన్నట్టు వైద్యుడు దశగడ్డ వహించుకున్నప్పుడు అలా ఇంతమందిని బాధ పెట్టాడు. బాధ అంటే ఏమిటో ఇప్పుడు తెలిసింది కదా. అక్షకుమారుడు చేతిలో ఇంద్రజిత్ వచ్చాడు, చాలాసేపు యుద్ధం చేశారు. చిప్పించడానికి బ్రహ్మాస్త్రం ప్రయోగం చేశాడు. బ్రహ్మాస్త్రం దానికి పట్టదు. అది ఆయన యొక్క గౌరవం, అది ఆయన ప్రవర్తన అంటే సృష్టికర్త మహానుభావుడు బ్రహ్మగారు ఆయన పేరు మీద వచ్చినటువంటి అస్త్రాన్ని గౌరవిస్తారు. దీనికి కొంతసేపు కట్టుబడినట్టుగా ఉంటారు అని కట్టుబడ్డారు. కానీ తెలియక ఆ రాక్షసులు వచ్చి వెంటనే ఆయన్ని అక్కడ ఉన్నటువంటి ఆకుల చేత, నార చేత, బట్టల చేత కట్టారు. బ్రహ్మాస్త్రానికి గౌరవం ఉంటుంది. బ్రహ్మాస్త్రము చేత కట్టబడినటువంటి వ్యక్తిని ఇతరమైనటువంటి పదార్థాలతో పెడితే బ్రహ్మాస్త్రం వదిలిపెడుతుంది. మళ్ళీ సూర్యోదయం అయ్యే ఉన్నటువంటి వ్యక్తి మీద ఏ అస్త్రం పనిచేయదు. లంకంతా సంశయంలో పడిపోయింది. ఈయన మీద ఇప్పుడు ఏ అస్త్రం పనిచేయదు. లంక సర్వనాశనం అయిపోతుందో ఏమో అని ఇంద్రజిత్తు భయపడ్డారు. కానీ ఆయన గీత దాటరు. రామచంద్రమూర్తి రావాలి, రాముడే ఈ లంకలో రాక్షసులను సంహరించాలి, రావణ సంహారం జరగాలి, సీతమ్మని చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళాలి. ఆ రాముడి కీర్తి నిలబడిన నాటి సీతమ్మని సంతోషం ఆవేశపడి ఏమి సంహరించకూడదనుకున్నారు. వెంటనే ఆలోచించారు. రావణాసురుడికి వీరికి కట్టుబడిన వాడిలా వెళ్ళారు. వీరికి చెప్పవలసినటువంటి సందేశాన్ని చెప్పారు. ఆ లంకనంతటి అగ్నిహోత్రంలో సంస్కరించినప్పుడు కూడా ఏ మహానుభావుడి విభీషణుడు రావణాసురుడి దగ్గర తనని కట్టి నిలబెట్టినప్పుడు రావణాసురుడికి మంచి మాటలు చెప్పినా కూడా వినకుండా దుర్గతితో, కోపంతో మాట్లాడకూడని మాట్లాడి ఒక మాట అన్నాడు. ఈ కోతికి అందరూ లేకుండా చెయ్యండి అంటే, ఒక అందరూ లేకుండా చెయ్యండి అంటే ఆ కోతి తోక లేకపోతే బాధపడుతుంది. కాబట్టి దీనికి అంతకంటే చెయ్యండి, లేదా అసలు ఈ కోతిని సంహరించండి. కోతిని సంహరించండి అనగానే మహాత్ముడు పరమాత్ముడు ఈశ్వరుడు ఇచ్చి నిలబడ్డాడు. ఒక మాట అన్నాడు, సాధువాది దివాసాధు పరిరేషా సమర్పిత అన్నయ్య, వచ్చినటువంటి దూతని సంహరించేస్తే నీ పౌరుష ప్రతాపాలు తెలుస్తాయి. దూత తన సొంత అభిప్రాయం చెప్పలేదు. రాముని ఒక సందేశం చెప్పాడు, సుగ్రీవుడు తన సందేశం చెప్పాడు. అయినా అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమా? దూతని చెప్పవచ్చా? ఇన్ని శాస్త్రాలు చదువుకున్న నువ్వే శాస్త్రాన్ని పాటించకపోతే ఇక లోకంలో ఆచరించే వాళ్ళు ఎవరుంటారన్నాయా? నవ్వుతో వదలసి దూతని వధించకూడదు. ఏదైనా ఒక అంగాన్ని ఖండించవచ్చు, విరూపంగా ఉండేటట్టుగా చేయవచ్చు. ధర్మప్రబోధం చేస్తే కోతుల ఉద్యోగానికి ఇష్టం కాబట్టి దీని తోటకి పెట్టవచ్చు. నెయ్యి పోయండి, అగ్నిహోత్ర సంస్కారం చేయండి, అగ్ని వేయించండి, తాళతో కట్టండి, రథం ఎక్కించండి, ఊరూర వీధి వీధి తిప్పండి, చారీకుడు దుర్మార్గుడు గోపచారి ప్రకటించండి అన్నది. బట్టలు తెచ్చారు, ఆయన కోతకి చుట్టారు, నెయ్యి పోశారు, అగ్ని వెలిగించారు, రథం ఎక్కించారు. చారీకుడు అంటూ ఆయన్ని గుడితో ఊరేగింపు చేస్తున్నారు. ఆయన అనుకున్నారు, నన్ను కొడితే కొట్టారు, నన్ను బాధ పెడితే పెట్టారు, నా స్వామి కోసం నేను ఈ బాధపడినా నాకు ఏమీ ఇబ్బంది లేదు. రేపు పొద్దున నేను తిరిగి కిష్కింద వెళ్ళిన తర్వాత పాము ఎలా ఉంటుంది, ఇక్కడ బాధ ఎలా ఉంటుంది అడిగితే రాత్రి నేను సీతాన్వేషణం చేసి వచ్చేసాను, నేను లంక చూడలేదని చెప్పవచ్చా? భూమిలే, నా ప్రయత్నం లేకుండా వీళ్ళే లంక చుట్టూ తిప్పుతున్నారు కాబట్టి లంక ఎలా ఉంటుందో చూస్తున్నాను అనుకున్నాను. అంత కోపం వచ్చిన మహానుభావుడికి ఉన్న గొప్పతనం ఏమిటంటే బుద్ధిమతాము ఇష్టం. నా తోటని నిప్పు పెట్టారు కదా, ఈ నిప్పే లంకని పెట్టి వీళ్ళు సీతమ్మకి కల్పించినటువంటి బాధ తీరుస్తారన్నారు. అందున తన జీవితంలో చేసిన మహోపకారం. ఎందుకంటే ఉల్లంఘిందో సలిం ఆదాయతీనైవ దాహలంతాం నమామితం ప్రజ్ఞలిరంజనేయం. మహాపతివ్రత సీతమ్మ తల్లి దగ్గర కారినటువంటి బాష్పధార ఏ భూమి మీద పడిందో ఆ భూమి అంతా కూడా నశించిపోవాలి. ఎవరు కారణమయ్యాడో ఆ రావణ పాలిత అంతా మాత్రమే కాలిపోయేటట్టుగా మిగిలిన భూమి క్షేమంగా ఉండేటట్టుగా చేయడం కోసం సీతమ్మ తల్లి యొక్క బాష్పధారాన్ని అగ్నిహోత్రంగా తీసుకుని మహానుభావులు లంకనంతటినీ కాల్చేశారు. కాల్చేటప్పుడు కూడా మొదట ఎవరింట్లో నిప్పు పెట్టి మొదలెట్టాలనుకున్నారు. విభీషణుడి ఇంటికి మాత్రం నిప్పు పెట్టలేదు. బ్రహ్మ మాట్లాడాడు, ఆయన ఇల్లు కాల్చాను. ప్రస్తుడు తగితరమా అని రావణాసురుడి పలుకులు లేచి నమ్మ మాట్లాడాడు. వారి ఇంటితో ప్రారంభం చేస్తానని ప్రస్తుడి ఇంట్లో అగ్నిహోత్రం పెట్టి ప్రారంభం చేశారు. కొత్త లంక అంతా కాలిపోయింది. జీవితం పుణ్యం శబ్దం పదం బ్రహ్మ యొక్క దూత, అగ్ని యొక్క దూత, విష్ణువు యొక్క దూత, ఎవరి యొక్క దూత ఎక్కడి నుంచి వచ్చాడు? ఇప్పటి వరకు సంతోషంగా ఉన్న వాళ్ళు ఓ తండ్రి, ఓ అన్న, ఓ కొండ, ఓ భర్త అని, ఓ నాన్న అని కేకలు వేసుకుంటూ గుండెలు బాదుకుంటూ రాక్షసులు వాళ్ళ పొలములు కాలిపోతుంటే మన కుమారుడైనటువంటి హనుమకి బాధ పెట్టారని దగ్గరికి ఒకరు తోడి మంట ఒక ఇంటి నుంచి ఒక ఇంటికి తొందరగా వ్యాపిస్తుంటే కొమ్ము పెట్టిన రాక్షసుల శరీరములు కాలిపోతుంటే
లంక అంతా దహించుకుపోయింది. సముద్రముకి వెళ్ళి పాప సల్లాహుని రక్తం అంతా చూశారు. విశేషంగా మొదలుపెట్టారు. అయ్యో కోపంలో చెయ్యకూడదు చేశాను, లంక కాల్చేశాను. అశోకవనం కలిపి ఉంటుంది, నా తల్లి సీతమ్మ కూడా కలిపి ఉంటుంది. ఎంత తప్పు చేశాను. మనిషికి కోపం రాకూడదు. కోపం వశుడైపోయాడా చేయరాని తప్పు చేస్తాడు. కోపం ఎంతవరకు ఉనికి రావాలి అంటే అవతల వారి మీద పక్ష పెట్టుకోకూడదు. చేసిన దోషాన్ని దిద్దడం వరకు మాత్రమే కోపాన్ని సాధారణంగా వాడుకోవాలి తప్ప అది మనసులో ద్వేషం పెట్టుకోవడానికి ఉనికి రాకూడదు. అందుకే నేను ఎంత పని చేశాను, ఇవాళ కోపానికి విజయుడైపోయి అంత నచ్చేశాను. సాధువుని తెచ్చిపోయి దునియాస్తి పురుష శ్రేష్ఠ యోగ్యా ఉపబుద్ధితం మహాత్మానో ఎవరో విపరీతమైన కోపానికి వశుడవుతారో కోపాన్ని తాను పరిశీలించుకుని తన కోపాన్ని తాను వదిలిపెట్టేయాలి. బాహువుతో ఒంటికి కుషం పట్టినప్పుడు నిలుస్తుంది చంద్రకాంతి అందంగా ఉందని కుషాన్ని ఉంచుకోదు. దొరుకు పదార్థం మీద పాకి ఘర్షణ చెంది తన కుషాన్ని తాము విడిచిపెట్టినట్టు తన కోపాన్ని తాను ఎవరు విడిచిపెడతాడో వాడు ధన్యుడు. కోపం విశేషముగా వచ్చేసి దానికి విషపడిపోయిన వాడు పెద్దలని కూడా చూడకుండా ఇష్టమించినట్టు మాట్లాడతాడు. చెట్టు చివరికి వారిని సంహరించడానికి కూడా వెనుకీయడు. అగ్ని పైకి పెరుగుతున్నప్పుడు నీరు పోసి ఆర్పినట్టుగా తనలో పెరుగుతున్న కోపాన్ని విగ్రహము అనేటువంటి నీటి చేత నిగ్రహించిన వాడెవరో వాడు అజ్ఞాతుడు. ఇవాళ నేను ఆ విగ్రహాన్ని కోల్పోయానని మొదలుపెట్టారు. వెంటనే ఒక ఆలోచన చేశారు. ఆ తల్లే పెద్ద అగ్నిహోత్రం, ఆమె అనుగ్రహం ఉండబట్టి కదా నాకు ఒకటి అగ్నిహోత్రం పెడితే అది వెన్నపూసలా చల్లగా ఉంది. ఏ తల్లి యొక్క హత్య చేత అగ్నిహోత్రుడు కూడా నా యొక్క కోటని చెనకలేదు. ఏ తల్లి దర్శనానికి వస్తున్నప్పుడు సముద్రంలో నీలాగుడు కూడా పైకి లేచేసి ఆతిథ్యాన్ని తీసుకోమని నన్ను ఆదరించి సత్కరించి ఆహ్వానం పలికాడు. అటువంటి తల్లిని అగ్నిహోత్రుడు చంపుతాడా? ఆమె అగ్ని అంతకన్నా పెద్ద అగ్నిహోత్రం అథవా చారు సర్వాంగి రక్షిత శాలిలైన సహా శిష్యది కళ్యాణి అగ్నిలో ప్రవర్తతే. అగ్ని ఎక్కడైనా అగ్నిని కాలుస్తుందా? అగ్నిని కూడా కాల్చగలిగిన పెద్ద అగ్నిహోత్రుడు నా తల్లి అయిన సీతమ్మ. అటువంటి సీతమ్మని ఈ సామాన్యమైన లౌకిక అగ్నిహోత్రము కాల్చగలదా అని ఆలోచించారు. అదే సమయంలో ఆకాశంలో చారణలు వెడుతున్నారు. వెడుతూ వాళ్ళు ఉన్నారు. ఏమి ఆశ్చర్యం, హనుమ లంక అంతటినీ కూడా కాల్చారు. లంక అంతా కాలిపోయింది. కానీ అశోకవనంలో ఉన్నటువంటి సీతమ్మ మాత్రం క్షేమంగా ఉంది. ఎంత గొప్ప విశేషమవుతున్నారు. ఒక్క దూకు దూకారు. మళ్ళీ సీతమ్మ దగ్గరికి వెళ్ళారు, నమస్కారం చేశారు. మన తొందరలోనే రామసమాజం కలుగుతుంది. రామచంద్రమూర్తితో కలిసి వచ్చి పట్టాభిషేక్తులు సామ్రాజ్య పరిపాలన చేస్తావు అన్న ఊరిలో అన్నారు. మంచి మాట చెప్పారు. తల్లిని సముదాయించారు. ఒక్కరోజు ఆయన ఉంటే రామకథ చెప్తున్నా నా మనసు శాంతి పొందుతుందని తల్లి. నేను తొందరగా వెళ్ళాలి, రామచంద్రమూర్తిని పంపాలి, రావణవరం వెళ్ళాలి, సెలవు ఇవ్వన్నారు. బయలుదేరారు. సముద్రాన్ని లంఘించారు. మానవులందరికీ శుభవార్త చెప్పారు. మహానుభావుడు రామాయణ మహాభారతం అందే అని రత్నం. ఆయన రామాయణం అనేటటువంటి మహామాలలో రత్నమై ప్రకాశించారు. ఆయన జీవితంలో చెయ్యవలసిన కార్యములను కించిత్ జడత్వం ఉండదు. స్పందించకుండా ఏదో అలసత్వంతో, సోమరితనంతో, నిద్రబుద్ధతనంతో చెయ్యవలసిన పని చెయ్యకుండా ఒక్క క్షణం కూర్చోవడం అన్నది ఉంటుంది. ఆయన ఏమి పని లేదు, ఖాళీగా ఉన్నానన్న మాట ఆయనకు ఉండదు. ఆయన ఉంటే ధ్యానంలో ఉంటారు, లేదా ఎప్పుడూ భక్తుని రక్షణ చేస్తూ ఉంటారు. ఆయన స్తోత్రం చేయక్కర్లేదు. ఎక్కడెక్కడ రామకథ లఘువుగా స్పృశింపబడిన రామనామం చెప్పబడిన పరవశ్యాన్ని పొంది వచ్చి కూర్చుంటారు. ఈశ్వరం విద్యుత్ సంఘాత పింగళం తెల్లటి బట్టలు కట్టుకొని ఉంటారు. ఇంత పురుషపాత్రంలో కలిగినటువంటి వ్యక్తి, ఇంతటి మహానుభావుడు ఎంత వినయంతో ఉంటారంటే రామచంద్రమూర్తి దగ్గర కనీసం నిలబడి కూడా ఉంటారు. రాముడి దగ్గర ఎప్పుడూ ఇలా మోకాళ్ళ మీద కూర్చుని ఆ శ్రీరాముడి పాదములంతా చూసి నమస్కారం చేస్తూ ఉంటారు. హనుమై రాముడి నోటి వెంట ఏ మాట వస్తుందో నేను పరమ జాగ్రత్తగా పట్టుకుని వినాలని తాను మాట్లాడితే నోటి వెంటకు ముక్కిని రావాదన బిందువులు స్వామి మీద పడతాయేమో అని నోటికి చెయ్యి ఇలా అడ్డు పెట్టుకుని మాట్లాడతారు. వినయానికి పరాకాష్ట మహానుభావుడు. ఎక్కడెక్కడ ధర్మాన్ని పాటించే వాళ్ళు ఉన్నారు, ఎక్కడెక్కడ ధర్మములకు అనురక్తి కలిగిన వాళ్ళు ఉన్నారు, ఎక్కడెక్కడ రామాయణం చెప్పేవాళ్ళు ఉన్నారు, ఎక్కడెక్కడ లోకములకు హితం చెయ్యాలనుకున్న వాళ్ళు ఉన్నారు, ఎక్కడెక్కడ భక్తి ఉన్నారు, అక్కడెక్కడ స్వామి హనుమ ఉంటారు. ఉండి నిరంతరం లోకాన్ని రక్షిస్తూ ఉంటారు, కాపాడుతూ ఉంటారు. అంతటి మహానుభావుడు ఆయన. ఎంతటి మహా విద్వాంసుడు, ఎంతటి జ్ఞానం, అంతటి భక్తుడు. ఆయన లాంటి జ్ఞాని, ఆయన లాంటి భక్తుడు, ఆయన లాంటి బుద్ధివంతుడు, ఆయన లాంటి మనో నిద్రలు కలిగిన వాడు, ఆయన వారి ఇంద్రియములను గెలిచిన వాడు లోకమునందు కనపడడు. అందుకే ఆయన పాదములు పట్టుకుంటే ఆ సుగుణములన్నింటినీ కూడా ఆయన అనుగ్రహిస్తారు. బుద్ధి ధైర్యం
మహానుభావుడి గురించి ఒక విషయం చెప్తారు. వైదేహీ సహితం సముద్రమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పమాసనే మహిళే వీరాసనే సుస్థితం తత్రేవాదితే తత్వం వ్యాఖ్యాంతం అర్ధాదిపం రామం అదే శ్యామలం. రామచంద్రమూర్తి ఒక్కొక్క సభలో గురువుగా కూర్చుంటారు. గురువుగా కూర్చున్నప్పుడు వీరాసనం వేసుకుంటారు. వీరాసనం అంటే కాలు మీద ఇలా కాలు వేసుకొని మొక్కల మీద కూర్చుంటారు. కూర్చుని చిన్నకి బట్టి శిష్యులకి వేదాంత పాఠం చెప్తూ ఉంటారు. ఆయన వేదాంత పాఠం చెప్తున్నప్పుడు నిజానికి సభలో భరతుడు ఉన్నాడు అనుకోండి, యువరాజు భరతుడు వచ్చి ముందు కూర్చోవాలి. కానీ భరతుడు కూడా ముందు కూర్చోంటారు. ఎవరు కూర్చుంటారు? గురువు గారికి రాముడు పాఠం చెప్తుంటే గురుపత్ని అయిన సీతమ్మను కూడా వైదేహీ సహితం ఆవిడలా కూర్చుంటుంది. నేను రాజపత్నిని అని కూర్చోదుట, వైదేహిని అని కూర్చుంటుందిట. ఏమిటి వైదేహి అంటే విదేహ వంశం అని పెట్టాను. ఈ దేహము నేను కాదు, నేను ఆత్మ. అంటే గురువు గారి భార్య, గురువు గారు పాఠం చెప్తున్నప్పుడు తాను కూడా గురుపత్ని కూడా అంతే జ్ఞానంతో అదే భావనతో పవిత్రంగా ఉంటుంది అని చెప్పడానికి, జ్ఞానమందు ఓరమాడుతుందని చెప్పడానికి సీతమ్మ అనకుండా దేహభ్రాంతి లేని వంశము నుండి వచ్చిన తల్లి వైదేహీ సహితం సముద్రమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పమాసనే మహిళే వీరాసనే సుస్థితం. సీతమ్మని కూర్చోబెట్టుకుని కాలు మీద కాలేసుకుని దక్షిణామూర్తి కూర్చుంటారే, సాయిబాబా గారు కూర్చుంటారే, అలా వీరాసనం వేసి కూర్చుని మహానుభావులు అందరికీ తత్వజ్ఞానం చెప్తుంటే ముందు ఎవరు కూర్చుంటారో తెలుసా? యువరాజు అయిన భరతుడు కూడా వచ్చి కూర్చోంటారు. సభలో ఋషులు కూడా ముందు వచ్చి కూర్చోంటారు. ఎవరు ముందు కూర్చోవాలి అంటే గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ముందు కూర్చునే అధికారం ఎవరికి ఉంటుంది అంటే జిజ్ఞాసు అయి గురువు గారి నోటి వెంట వస్తున్న ప్రతి మాటని ఒడిసి పట్టుకుంటామనేటటువంటి ఉత్సాహం ఉన్నవాడికి ముందు కూర్చునేటటువంటి అధికారం ఇతరులకు ఉండదు. ఏ ఇతర కారణము చేత గురువు గారి ముందు కూర్చునే అధికారము కల్పింపబడదు. ఎవరు కూర్చోవాలి అంటే జిజ్ఞాసు అయి ఆయన నోటి వెంట వచ్చేటటువంటి విషయాన్ని ఒడిసి పట్టుకోవాలనేటటువంటి తక్కువ జిజ్ఞాస కలిగిన వాళ్ళు ముందు వరుసలో కూర్చుంటారు. అందుకే అగ్రేవాదికి మొట్టమొదటి ఎవరు కూర్చుంటారు అంటే హనుమ కూర్చుంటారు. అంటే ఆయన జిజ్ఞాసు, ఆయన తత్వం తెలుసుకుందాం అనుకున్నవాడు. అగ్రేవాదికి ప్రపంచ సుతే తత్వం వ్యాఖ్యాంతం భరతాది విపరీతం భావం విజయ శ్యామలం. ఆ సభలో భరతాదులు కూడా ఉన్నారు. యువరాజైన భరతుడు కూడా ముందు కూర్చోడు. తత్వమునందు జిజ్ఞాసు అయినటువంటి హనుమ ముందు కూర్చొని రామచంద్రమూర్తి పాఠం చెప్తుంటే చెవులు దుప్పులు చేసుకొని ఒక్క మాట జారిపోకుండా అంత జాగ్రత్తగా వింటాట. అంతటి గొప్ప శిష్యుడు, అంత గొప్ప భక్తుడు, అంత గొప్ప జ్ఞాని, అంత గొప్ప ధర్మపక్షపాతి, అంత గొప్ప రామభక్తుడు, అంత మనశ్శక్తి కలిగిన వాడు, అంతగా ఇంద్రియములను తెలిసినవాడు, అంతటి బుద్ధి విశాలుడు, అంతటి నమవ్యాకరణ పండితుడు, అంతటి గురు శుశ్రూష చేసేవాడు, అంతటి లోకోద్ధార కారకుడు, అంతటి చిరంజీవి, అంతటి భవిష్యత్ బ్రహ్మ, అంతటి బుద్ధి సంపన్నుడు లోకమునందు వేరొకడు ఉండడు. ఎంత వేగం ఉంటుందో అంత నిశ్చలత్వం, ఎంత బలం ఉంటుందో అంత నిగ్రహ శక్తి, ఎంత పాండిత్యం ఉన్నదో అంత వినయము, ఎంత గొప్ప శక్తి ఉన్నదో అంత పరిశుద్ధమైన మనస్సు. ఇన్ని ఉండడం ఒక ఆయన పేరు చెబితే చాలు, ఆయనని స్మరిస్తే చాలు. ఒక్కసారి హనుమని మనసులో ప్రతిరోజు త్రికరణ శుద్ధిగా స్మరణ చేస్తే ఆయన ఇవ్వలేనిది లేదు, తనంత తానుగా ఇవ్వగలరు. సీతమ్మంతటిది సుందరకాండలో హనుమని ఉద్దేశించి ప్రార్థన చేసింది. అందుకే ఆ తల్లి కూడా హనుమాన్ ఉద్దేశించి హనుమాన్ దత్తమాస్తాయ దుఃఖకరో భవ, నా దుఃఖము పోవాలి అంటే హనుమాను ఓ పూడిని పొంది రామచంద్రమూర్తిని నా దగ్గరికి తీసుకురావాలి, నువ్వు మాత్రమే ప్రమాణం, నువ్వే త్యాగాలని నేను విశ్వసిస్తున్నానని చెప్పింది. అంతటి మహానుభావుడు. అటువంటి హనుమంతుని యొక్క పేరు చెప్పిన స్మరించిన బుద్ధి యశో బలం ధైర్యం నిర్భయత్వం అజాడ్యం హనుమ స్మరణోత్తమేత్ర. ఆయనని స్మరించినంత మాత్రం చేత ఇన్ని సోడములు కలుగుతాయి. అంత తేలికత భక్తులకు విషపడేటటువంటి స్వభావం ఉన్నవాడు, ఎన్నో అవతారములు స్వీకరించిన వాడు, ధర్మమునందు పక్షపాతం ఉన్నవాడు, రామనామ సంకీర్తన చేత ప్రవర్శించిపోయేవాడు. ఎక్కడైనా రామకథ చెప్తుంటే అందరికన్నా సభలో ముందొచ్చి ఎక్కడో ఒక మూల కూర్చొని నేల చూపలు చూస్తూ కన్నుల వెంట నీరు కాదుతుండగా వింటుంటారు. చెప్తున్న వాటికి శక్తి ఉన్నదా లేదా దానికి అవసరం లేదు, కేవలం తన స్వామి కథ వినపడుతోంది చాలు. పరవశంతో వింటారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తూ మళ్ళీ రేపు పొద్దు వరకు రామకథ వినపడే అని బెంగ పెట్టుకుని అలా తిరిగి చూస్తూ వెళ్తారట. తులసీదాసు గారు అంతటి వారు ప్రతిరోజు ఒక శ్రీపట్టణంలో రామాయణం చెప్తుంటే చెట్టు మీద కూర్చున్న హనుమ ఒక రోజు చెప్పారు, బ్రహ్మరక్షకుడు చెప్పాడు, మహానుభావుడు హనుమ రామకథ చెప్పడానికి వినడానికి వస్తున్నారు. అందరికన్నా ఆకలి దేవుడుగా పెడుతున్నవాడు, అందరికన్నా ముందొస్తున్నవాడు ఎవరో ఆయనే హనుమ గుర్తుపెట్టాడు. తులసీదాసు గారు ఆ హనుమ పెడుతున్న వ్యక్తి వెంట పెట్టారు. నా వెంట వస్తావు పో హనుమ, నాకు తెలుసు నీకు
ఏం కావాలంట, నాకు రామదర్శనం కావాలంట. అయితే నీకు రామదర్శనం ఇప్పిస్తానని ఒక రోజున రామలక్ష్మణులు రాజకుమారుల యొక్క వేషంలో వచ్చారు. వస్తే అదిగో రామలక్ష్మణులు వచ్చారని నన్ను గుర్తుపట్టలేకపోయారు. ఇంకొకసారి కూడా దర్శనాన్ని విడిచిపెడుతుంటే ప్రతిరంలో చంద్రలోకి ప్రవేశించి పాట పాటి రోజుకి కృష్ణదాస్ గారికి దర్శనం ఇప్పించారు. మహానుభావుడు నమ్ముకున్న వారికి నమ్ముకున్నంత ఎంత మంది జీవితాలలో ఎన్ని పర్యాయాలు కాపాడారో ఆ తులసీదాస్ గారిని రక్షించిన కారణానికి హనుమాన్ చాలీసా వచ్చింది. మహానుభావుడు నమ్ముకున్న వారికి నమ్ముకున్నంత, ఆయనని నమ్ముకున్న వారికి ఏ లోటు ఉండదు. రామ పాదవాళ్ళకు బందీగలిగిన వాడిని, రామ నామాన్ని పట్టుకున్న వాడిని, ధర్మాన్ని పట్టుకున్న వాడిని ఆయన నిరంతరము కాపాడుతుంటారు. అటువంటి హనుమ యొక్క అనుగ్రహ విశేషంగా మనందరి మనసులో ఉన్న కల్మషములు తొలగిపోయి మనందరి మనసులు శుద్ధమై లక్ష్యశుద్ధితో మనం మంచి సంకల్పాలు చేసుకుని ఆ మంచి సంకల్పాలను సాధించడానికి కావలసినటువంటి కార్యాచరణ చేయగలిగినటువంటి వృత్తి, సాత్వికమైనటువంటి భక్తుల నియమనాచరణకు చేయగలిగినటువంటి ప్రజ్ఞ, విశిష్టతను భజించగలిగినటువంటి శక్తి మన యందు ఆయన నిహితుగా ప్రభాకట వీక్షకుల చేత విభూతిగా ప్రసరించుగాక అని హనుమంతుడైనటువంటి సీతారామచంద్ర ప్రభువు యొక్క పాదావళితులకు సాంత్వనికంగా మీ అందరి పలుకున నమస్కరించి ప్రార్థన చేస్తూ మంగళాశాసనపరైః మదాచార్యపరోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః శత్రురాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మ వాక్కాజం వా శ్రవణమైనజం వా మానసం వా పరాగం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి.